వెల్కమ్ అండి వంశీ గారు. వరుస సినిమాలు రిలీజులతో ముందుకొస్తా ఉన్నారు. సో, ఏంటి ఫింగర్ క్రాస్‌డా లేకపోతే ఫుల్ చిల్‌గా ఉన్నారా? ఎప్పుడూ రిలీజ్‌కి వారం, 10 రోజుల ముందు ఉండే స్ట్రెస్ ఉంటది. సో, ఇంకా అది అలవాటయిపోయి ఉంది అంతే. ఎన్ని సినిమాలు రిలీజ్ ఉన్నా హిట్‌లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా ఈ 10 రోజులు ఉండే స్ట్రెస్ అయితే ఉంటుంది. ఎవరికైనా ప్రొడ్యూసర్‌కి. సో, ఆ స్ట్రెస్ స్టార్ట్ అయింది అంతే దగ్గరికొచ్చిన కొద్దీ. మాస్ జాతర అని అంటున్నారు గదా! అంటే జాతర అంటేనే మాస్. సో, ఇంకా అంతకన్నా మాస్ ఏంటి ఉండబోతుంది ఇందులో? అంటే కొత్తగా ఈ టైటిల్‌కి డెఫినిషన్‌గా సినిమా ఉంటుంది అంటే మాస్ సినిమా, కమర్షియల్ సినిమా. అందుకని ఐ మీన్ కొంచెం ఫోర్స్ ఉంటది మాస్ సినిమాలకి అని మాస్ జాతర అని అనుకున్నాము. యాక్చువల్లీ ఈ టైటిల్ కూడా ఐ మీన్ శ్రీనివాస్ గారి దగ్గర ఉంటే ఆయన అడిగి మరి రిక్వెస్ట్ చేసి తీసుకున్నాం యాక్చువల్లీ. మాస్ సినిమా, కమర్షియల్ సినిమా. సో, అందుకని టైటిల్ అంటే ఎప్పుడు లేదు మీ సినిమాలకి అంటే ఈ సినిమాకి మాత్రం కొంచెం డేట్‌లు చాలా సార్లు అడ్జస్ట్ యాక్చువల్లీ ఫస్ట్ సంక్రాంతి అనుకున్నాము. తర్వాత కొంచెం సార్‌కి ఇది హ్యాండ్ ఇంజ్యూరీ అయింది. దాని తర్వాత సమ్మర్ అనుకున్నాము. సమ్మర్‌లో ఏమో సార్ట్ అవ్వలేదు సరిగ్గా అన్నీ. మళ్ళీ చిన్న చిన్నయి అయ్యి. సో, అక్కడి నుంచి ఇంక డేట్స్ లేవు చూస్తున్నారు కదా! ఏదైనా టైట్‌గా అయిపోయింది. ప్లస్ ఇంకోటేంటంటే, ఒకసారి మనము ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఒక డేట్ చెప్పి, ఆ డేట్ కాదనంటే తర్వాత నుంచి ఇంకా వాళ్ళ షెడ్యూల్ ప్రకారం మనం రావాల్సొస్తది. ఎందుకంటే మనం వాళ్ళకిచ్చిన మనం వాళ్ళకి చెప్పిన డేట్ ఫస్ట్ డేట్ మనం రాలేకపోయాం కాబట్టి. సో, అట్లా స్లాటింగ్‌లో అక్కడ బ్రేక్ ఇచ్చి ప్లస్ నేను సోలోగా రిలీజ్ వద్దాం అనుకున్నా ఎప్పుడొచ్చినా. సో, అందుకని అక్టోబర్ 31 అయితే ఓకే. నాకు సోలోగా వద్దాం అన్న ఉద్దేశంతోనే ఎప్పుడొచ్చినా సోలోగా వద్దాము. ఎందుకంటే ఈ లాస్ట్ 2, 3 ఫిల్మ్స్ కాంపిటీషన్‌లో వచ్చి, ఈటీలో వచ్చి, ఆటిలో వచ్చి ఇది, అది అని డిఫరెన్సెస్‌తో రెవెన్యూ కొంచెం తగ్గింది. సో, అందుకని సోలో డేట్ వద్దాం ఎప్పుడొచ్చినా అనుకుని కొంచెం ప్రశాంతంగా అక్టోబర్ 31 అయితే ఇంత కాంపిటీషన్ లేదు అన్న ఉద్దేశం. కానీ మీరు సోలో అనుకున్నది ఇప్పుడు 'బాహుబలి' ఎపిక్ వచ్చి పడింది కదా! 'బాహుబలి' ఎపిక్ అంటే రాజమౌళి గారి సినిమా 'బాహుబలి' అనేది ఎప్పుడైనా తెలుగు సినిమా అందరికి ప్రైడ్. కార్తికేయ కూడా అందుకే ఇప్పుడు కొత్తగా ఫ్రెష్‌గా రిలీజ్ అయ్యే సినిమా డిస్టర్బ్ అవ్వకూడదని మా 31 రిలీజ్ అయితే 30th ఈవినింగ్ ప్రీమియర్స్ చేసేస్తున్నాడు. సో, మన సినిమా ప్రీమియర్స్ ఉన్నాయి. మన సినిమా ప్రీమియర్స్ ఉన్నాయి. యాక్చువల్లీ నేనేమనుకున్నానంటే ఇది 31 రిలీజ్ 30th ప్రీమియర్స్ చేద్దాం అనుకున్నా. కానీ కార్తికేయ నీ 31 రిలీజ్ కదా! ఎందుకు అది డిస్టర్బ్ చేయడం, నేను 30th ప్రీమియర్స్ చేసేస్తాను అన్నాడు. తను 30th ప్రీమియర్స్ చేసేస్తే నేను 31 మార్నింగ్ షో నుంచి వెళ్ళాలా, 31 ఈవినింగ్ ప్రీమియర్స్ వెళ్ళి ఫస్ట్ మార్నింగ్ షో నుంచి రెగ్యులర్ రిలీజ్‌కి వెళ్ళాలా అనేది నేను ఇంకా డిసైడ్ చేయాలి. అది ఒకసారి సార్ట్ చేసుకోవాలి. సార్ అబ్రాడ్‌లో ఉన్నారు షూట్‌లో. ఆయన రాగానే ఒకసారి కూర్చొని అది సార్ట్ చేయాలి. 31 డిస్ట్రిబ్యూటర్ అందరూ కూడా 31 ఈవినింగ్ ప్రీమియర్స్ వెళ్ళి సాటర్డే, సండే అడ్వాంటేజ్ తీసుకుందామని అంటున్నారు. సో దట్ ఆ బాహుబలి వదిలేసి మనం ప్రశాంతంగా మన పని మీద మనం ఉంటామని. సో, అది చిన్న డిస్కషన్ ఉంది. ఇక 2 రోజులు డెసిషన్ తీసుకొని బయటికి చెప్పాలి అది. సో, మనదే ఇదంతా. ఎవరిది? అంటే కొంచెం అందుకు నేను రవితేజ గారి ఇస్ట్రానిక్స్ గుర్తు చేస్తాం కొంచెం కొంచెం ఫన్ టోన్‌లో ఈటిల్లో ఆటిల్లో. అంటే అమ్మాయిలు కనపడినప్పుడు ఆ ఈడియట్ లాగా నా ఆటోగ్రాఫ్ వింటేజ్ 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 చిరంజీవి గారు అంటున్నారు కదా! అలా ఒక వింటేజ్ రవితేజ గారి చిన్న చిన్న యాంటిక్స్ ఉంటాయి కదా! ఆ హీరోయిన్‌లు అప్పుడు ఈడియట్ టైంలో ఎలా హీరోయిన్ వెనకాల పడ్డారు, లేకపోతే నా ఆటోగ్రాఫ్ టైంలో ఎలా పడ్డారు, ఇట్లాంటి చిన్న చిన్నవి లీలా వెనకాల పడుతున్నప్పుడు ఉంటాయి. సో, ఆ ఉద్దేశంతో అలా ఒక చిన్న క్యాచీ పాయింట్‌లే పాజిటివ్‌తో సౌండింగ్ కదా ఆయన సినిమాలకి అంతేనా. కాదు, రవితేజ గారి ఇంటర్వ్యూలో 2 మొత్తం 4 సార్లు పోస్ట్‌పోన్ అయింది. అందులో 2 అయితే నా కారణం వల్లే, మిగతా 2 అయితే నేను చెప్పదలుచుకోలేదన్నారు. ఇంతకీ ఏంటి అదే ఇంకోటి చెప్పాను కదా మీకు. ఒకటేమో నాకు ఓటీటీతో డేట్స్ ఐ మీన్ ఉంది. నేనే 2 సార్లు పోస్ట్‌పోన్ చేశాను కాబట్టి అది తప్పలేదు కాబట్టి వాళ్ళ క్యాలెండర్ ప్రకారం నేను వెళ్ళాలి కాబట్టి కానీ మీ కెరీర్‌లో ఇంత నెగటివిటీ ఇప్పటివరకు మీరు ఫేస్ చేయలేదుగా? చేయలే. ఏంటి రీజన్ ఏమనుకుంటున్నారు అసలు? అంటే యాక్చువల్గా మేము ఇంటర్వ్యూ చేయాలంటే కూడా దుబాయ్ రావాలేమో అనుకున్నాం. కానీ నేను కొంచెం ఇంటర్వ్యూ చూసిన క్లారిటీ వచ్చింది. నిన్న ఇచ్చిన ఇంటర్వ్యూలో మీరు చెప్పారు కదా. అంటే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండట్లేదు. ఒకప్పుడు సోషల్ మీడియాని మొత్తం భుజాన్ని వేసుకున్నారు చాలామంది. అందులో మీరు ఒకళ్ళు. ఈ మధ్యన సోషల్ మీడియాని పక్కన పెట్టారు. ఆ సోషల్ మీడియా వల్ల చాలామంది ఎఫెక్ట్ అవుతున్నారు, ట్రోల్ అవుతున్నారు. దాంతో చాలామంది డిసిషన్స్, చాలామంది వే ఆఫ్ అప్రోచ్లు మారుతున్నాయి. అంటే కొంచెం సోషల్ మీడియా టాక్సిక్ అయిపోతుంది కదా రోజు రోజుకి. రవితేజ గారు మన ఒక ఇంటర్వ్యూలో అన్నట్టు ఇన్‌స్టాగ్రామ్ ఇంకా అంత టాక్సిక్ అవ్వలేదు కానీ ట్విట్టర్ టాక్సిక్ అయిపోయింది కదా. నెగిటివ్ మాట్లాడడానికే ట్విట్టర్‌లోకి వస్తున్నారు కదా అసలు. ఇది ఏదన్నా ఒక అబ్యూస్ చేయాలని కానీ నెగిటివ్గా మాట్లాడాలంటేనే ట్విట్టర్లోకి వస్తున్నారు కదా. అసలు ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది కదా అందరూ అన్నట్టు. మనం ఎంతసేపు మాట్లాడుకున్నా ప్రతి సంవత్సరం నుంచి ఇదే మాట్లాడుకున్నాం. బోర్ కొట్టేసి అందరూ బర్న్అవుట్ అయిపోయారు ఈ టాపిక్ మీద డిస్కషన్తో కూడా. అందుకనే ఇంకెక్కడ మాట్లాడదాం ఫ్లోలో వెళ్ళడం ఏదేం జరిగిందో అదే అనుకోయి
వాళ్ళకి అరే ఒక విధంగా సోషల్ మీడియాని పెంచి పోరించిన వాళ్ళు మీరు ఒకళ్ళు అనేది బాగా వినిపిస్తారు. సోషల్ మీడియాని పెంచి పోషిస్తాం అంటే ఏంటి మీ ఉద్దేశం? అంటే ఎంకరేజ్ చేయరు. ఏ విధంగా? ఎవరైతే నెగిటివ్ ట్రోల్స్ చేశారో, ఎవరైతే నెగిటివ్గా కామెంట్స్ పెట్టాడో వాళ్ళకే మీరు రియాక్ట్ అయ్యారు, దానివల్ల వాళ్ళు హీరోలు అయ్యారు. మీరు ఫస్ట్ ఈ ట్విట్టర్ రివ్యూలకి ఈ సోషల్ మీడియా దానికి బాగా ఎడిక్ట్ అయిపోయినట్టుగా ఇండస్ట్రీలో చాలామంది పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే మొదలుపెట్టిన బిజినెస్ ఓవర్సీస్ యాంగిల్ చూస్తే ఓవర్సీస్ ఏదైతే ఓపెనింగ్స్ కావాలంటే ఆ ట్విట్టర్ హ్యాండిల్స్, ఆ వెబ్సైట్ సంఘం అనేది ఓవర్సీస్ పనికి వస్తుంది. మన ఇండియాకి ఎస్పెషల్లీ మన తెలుగు స్టేట్స్కి అయితే పనికిరాదు అనేది అందరికీ తెలిసిన విషయం. ఈ ఓవర్సీస్ మోజులో పడి మొత్తం దాన్ని వదిలేశారు. అదే ఎక్కువ దాన్ని రప్చర్ అవుతుంది, కారణం అవుతుంది అని. అసలు ఈ ఓవర్సీస్ మోజులో పడి ఇది అది అని కాదు. ఏంటంటే మనది కొంచెం అది గాజు బొమ్మ లాంటిది. మనం గాజు మెడలో ఉన్నట్టు ఎవడన్నా రాయొచ్చు. సో ప్రొడ్యూసర్గా కానీ, డైరెక్టర్గా కానీ, హీరోగా కానీ ఏం ట్రై చేస్తామంటే కొంచెం ఆ రాళ్ళు తక్కువ పడటానికి ట్రై చేస్తాము. కానీ లక్ష్మీనారాయణ అన్నట్టు దాన్ని ఎక్కువ సీరియస్గా తీసేసుకుంటున్నాం. నా సినిమాలకు సంబంధించింది నేను చెప్పాలనుకుంటే చెప్తున్నాను తప్పితే నేను వెళ్ళి అసలు చూడట్లేదు, యాక్టివ్గా ఉండట్లేదు దాంట్లో. మీరు అన్నట్టే పాజిటివ్ తెలుసుకోలేదు, నెగిటివ్ తెలుసుకోలేదు. ఒక్క విషయం క్లారిటీగా చెప్పండి వంశీ. సోషల్ మీడియా వల్ల యుఎస్ అంటే ఫారిన్ బిజినెస్ సిటీస్ వరకు కొద్దిగా ఇంపాక్ట్ ఉంటుందేమో, అది బీసీ సెంటర్లోకి వెళ్తుందా? ఏవి చెప్పలేకపోతున్నామండి. ఇప్పుడు కొన్ని నిజంగా ఫ్రాంక్గా ఒప్పుకోవాలి కానీ నిజంగా గేజ్ చేయలేకపోతాం. సోషల్ మీడియా వల్ల ఆడియన్స్ ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడా లేదా అనేది ఏం గేజ్ చేయలేకపోతాం. అల్టిమేట్ అంటే మాట్లాడు ఆబ్వియస్లీ సినిమానే. అంటే నేను అనేది ఒక 100 మందిని కలిసి బాగున్న దాన్ని బాగాలేదని చెప్పినా, బాగాలేని దాన్ని బాగుందని చెప్పినా ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా సోషల్ మీడియా వల్ల అనేది నిజంగా గేజ్ చేయలేకపోతున్నాం. గేజ్ చేయలేనప్పుడు అంటే వాటి తాలూకా ఇంపాక్ట్ ఎంత ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం గేజ్ చేయలేకపో ఆల్మోస్ట్ అందరూ ప్రొడ్యూసర్లు కూడా స్పెండింగ్ అనేటువంటిది ఎక్కువ దాని ఇన్సెక్యూర్ కారణం. భయం. ఒకవేళ నిజంగానే అదేమన్నా ఎఫెక్ట్ చేస్తాందేమోనని ఒక ఫోబియాతో తప్పక చేస్తున్నాం. ఆ ఖర్చు పెట్టిన దాని మూలన అది ఉపయోగపడుతుందా ఏమన్నా సినిమా టికెట్ తగ్గటానికి అనేది కూడా తెలియదు. పోనాలు నెగిటివ్ చేయడం వల్ల టికెట్ తగ్గుతుందా అనేది కూడా తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ బిఎంఎస్ రేటింగ్ ఏమో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, చాలాసార్లు మాట్లాడిన టాపిక్ దాని వలన ఎఫెక్ట్ అవుతుందో లేదో కూడా తెలియదు. కానీ అదొక ఫోబియాలాగా మాట్లాడుతున్నాం అందరం. నీలా తెలియదు. దానికి కూడా ఒక అథెంటిసిటీ అనేటువంటిది లేదు. అంటే ఎవడో వచ్చి ర్యాండమ్గా ఇప్పుడు అథెంటిసిటీ లేదు అనేది మీకు తెలుసు, నాకు తెలుసు. అన్నిసార్లు ఎంతమంది ప్రొడ్యూసర్లు డైరెక్ట్ చెప్తున్నా కూడా అథెంటిసిటీ లేదని ఆడియన్స్ దాన్ని సీరియస్గా తీసుకుంటున్నారు లేదా మనకు అర్థం కాకుండా. ఆడియన్స్ ఇప్పుడు ఆ బుక్ మై షో రేటింగ్ చూసే నిజంగా టికెట్లు కొంటున్నారా, లేదంటే ఇప్పుడు ఓకే వీకెండ్ ఈ సినిమా వచ్చింది ఇది చూద్దాంలో అనుకుని టికెట్లు కొంటున్నారా మనకు నిజంగా తెలియట్లేదు కదా. అంటే మీ ఇంతకు ముందు సినిమాలు కూడా ఈ రివ్యూలు, సోకాల్డ్ రివ్యూలు కానీ లేకపోతే ఈ వీటిల్లో కానీ బాగాలేదు అని వచ్చి బట్ సినిమా పరంగా పెద్ద హ్యూజ్ కలెక్షన్ సాధించిన సినిమాలు ఉన్నాయి. సో ఇప్పుడు అలాంటప్పుడు మీరు డెఫినెట్గా దాని ఇంపాక్ట్ లేదు అన్నది క్లియర్గా అర్థమవుతుంది. కానీ అంటే నా ఎక్స్పీరియన్స్లో మాత్రం నేను చూశాను కదా, నాకు బయట సినిమాస్ నాకు తెలియదు కానీ మేము తీసిన సినిమాల్లో మేము యావిడ్ రూమ్ తర్వాత బయటకు వచ్చి రిలీజ్ ముందు ముక్కలు చూడటం వేరు. రిలీజ్కి ముందు 4-5 రోజుల ముందు, వారం 10 రోజుల ముందు సినిమా చూసుకుంటాం కదా. ఆ టైంలో మేము ఒక రిజల్ట్ అనుకున్న దానికి తేడాగా అయితే జనం ఎక్కువ దాకా చేయలేదు. ఓకే, సోషల్ మీడియా కానీ ఎవరు దాన్ని తేడాగా అయితే ఎవరు మార్చలేదు. మాకు తెలిసిన రిజల్ట్లే వచ్చినాయి అన్నీ. నేను ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ అయితే రాలేదు. ఓకే, సినిమా చూసాక మీకు ఒక అవగాహన వస్తుంది అది ఎలా ఉంటుంది ఏంటి, ఆడియన్స్ మనసు తెలిసి కాబట్టి నేను కొంచెం క్యారీడ్ ఓవర్ అయిపోయాను. మరి జనం ఏంటో నాకే తెలియదు. ఈ పర్టికులర్గా ఈ బుక్ మై షో రివ్యూస్ ఇవి మీరు డైరెక్ట్గా మీ టికెట్స్ సేల్ చేసుకునే వాళ్ళు డిపెండ్ అవుతారు. వాళ్ళ దగ్గర కూడా కొన్ని సినిమాలకి ఈ నెగిటివ్ రివ్యూలు మీరు అన్నట్టు ఆ రేటింగ్ చూసి వస్తారా రాదా అనేది పక్కన పెడితే కొంతమంది మీద ఇంపాక్ట్ అయితే ఉండే అవకాశం ఉంటుంది కదా. మీరు ఎందుకు దాన్ని రిస్ట్రిక్ట్ చేయలేకపోతారు? అది ఎవరి చేతిలో లేదు. నాకు థియేటర్లు లేవు, సో నాకు తెలీదు. థియేటర్లో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు వాళ్ళకి బుక్ మై షోస్ ఏం టర్మ్స్ ఉన్నాయో తెలియదు. ప్లస్ అది కూడా పక్కన పెడితే బుక్ మై షో యాప్ అనేది టికెట్స్ బుకింగ్కి ఆల్ ఓవర్ ఇండియా. ఇప్పుడు ఒక తెలుగు లాంగ్వేజ్లో మాకు ఇష్యూ ఉంది అని మనం చెప్పినా వాడు పట్టించుకోవట్లా. ఎందుకంటే ఇట్స్ టూ బిగ్ ఫర్ ఇట్. ఇండియా అంతా అది ఎఫెక్ట్ అవుతుందో లేదో వాళ్ళకి ఇంకా హిందీ సినిమాలు ఏంటో స్పేస్ తెలియదు. హిందీ సినిమాల్లో వాళ్ళు ఎలా డీల్ చేస్తున్నారో బుక్ మై షోతో తెలియదు. ఇక్కడున్న ఎక్కువ థియేటర్స్ చైన్స్ ఉన్న వాళ్ళందరూ ఎలా డీల్ చేస్తున్నారో తెలియదు. సో ఏదన్నా బుక్ మై షో దగ్గర నుంచి ఏదన్నా ఒక డ్రాస్టిక్ డెసిషన్ తీసుకోవాలి అనుకున్నా ఏదైనా చేంజ్ చేయాలంటే అది పీవీఆర్ లాంటి వాళ్ళే పూనుకోవాలి.
పీవీఆర్ లాంటి వాళ్ళు పూనుకోవాలంటే ఇక్కడ ఉన్న డిస్ట్రిబ్యూటర్లు అందరూ వాళ్ళకి సపోర్ట్ వాళ్ళు గట్టిగా చెప్పి అది చెయ్యాలి. సో ఇదంతా చేసే అంత సఖ్యతగా మన ఇండస్ట్రీ ఉండదు మీకు తెలుసు. సో ఎందుకని ఏమి అలానే ఎక్కడ ఎప్పుడు అనుకున్నాయి అలానే ఉంటున్నాయి. అంతే. అంటే ఫిలిం ఛాంబర్ నుంచి వాటి నుంచి ఒక యాప్ పెడదాం, దాని నుంచి చేద్దాం ప్రయత్నం చేశారు. అదే బిఎంఎస్ ఇచ్చి అడ్వాన్స్లో సార్ వేసారు. యాక్చువల్లీ మొన్న అది కూడా ట్రై చేశారు సార్. అంటే యాప్ పెట్టడం అని కాదు, 2-3 థియేటర్లు బుక్ మై షో యాప్లో బుకింగ్ ఉన్న థియేటర్ని యాప్లోంచి తీసేసి ఇంకో చోట ఏదో ప్లాన్ చేశారు బుకింగ్ ఇంకో రకంగా. చాలా బుకింగ్ డిఫరెన్స్ కనబడిందంట. సో అందుకని ఇప్పుడే అంత డ్రాస్టిక్ స్టెప్ తీసుకుంటుంది, ఎందుకంటే పీపుల్ గాట్ యూస్ టు బుక్ మై షో. సో ఇప్పుడే అంత డ్రాస్టిక్ స్టెప్ తీసుకోలేరని స్లోగా ప్రాసెస్ చేయాలనేది. సో ఇప్పుడు స్లోగా డిస్ట్రిక్ట్ వచ్చింది, స్లోగా డిస్ట్రిక్ట్ నుంచి తగ్గుంటున్నారు. సో ఇట్ టేక్ సమ్ టైం కదా చేంజ్ ఓవర్కి. సో డిస్ట్రిక్ట్ గురించి మనం అడిగిన దానికి ఫేవరబుల్గా ఫీజిబుల్గా ఉంటుంది. సో స్లోగా ఇట్ విల్ స్టార్ట్ చేంజింగ్. ఆల్మోస్ట్ అందరు డిస్ట్రిబ్యూటర్స్ ఫిలిం రిలేటెడ్ ప్రొడ్యూసర్స్ ఈ రిలేటెడే ఉన్నారు కదా. మీరు ఎందుకని ఒక మొనోపలి సిస్టమ్కి అలవాటు పడి ఆల్టర్నేటివ్ సిస్టమ్ ఎందుకు ఎస్టాబ్లిష్ చేయలేకపోతున్నారు? ఏ వ్యవస్థలోనైనా, నాట్ ఓన్లీ టికెటింగ్, నాట్ ఓన్లీ 24 క్రాఫ్ట్స్, నాట్ ఓన్లీ సార్ అది డిస్ట్రిబ్యూషన్ ఇప్పుడు ఎక్కువ థియేటర్లు ఉన్న వాళ్ళే గేజ్ చేసుకుని వాళ్ళే డిసైడ్ చేయాలి. ఇప్పుడు మేము ప్రొడ్యూసర్స్గా మేము వెళ్ళి ఫైట్ చేసేది ఏముండదు. ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్లుగా ఈ ప్రొడ్యూసర్ల దగ్గర సినిమాలు తీసుకుని చేస్తున్న డిస్ట్రిబ్యూటర్లుగా ఈ సినిమాలకి ఈ యాప్స్ వల్ల కొంచెం ఈ తేడా డిస్టర్బెన్స్ జరుగుతుంది కాబట్టి ఏం చేయాలి అనేది వాళ్ళు ఆలోచించి చేయాలి. తప్పితే ప్రొడ్యూసర్గా మేము ఎంత ఫైట్ చేసినా అది మాటలుగా మిగిలిపోతున్నాయి, అది ముందుకు తీసుకెళ్ళట్లేదు, అవ్వట్లేదు, అది ముందుకు వెళ్ళట్లేదు. అది ఇంకోటి ఇప్పుడు యూనిటీ లేకపోవడమే దీనికి మెయిన్ రీజన్. అందులో మీకు డౌట్? నాకు డౌట్ అని కాదు, 100% యూనిటీ లేదనే విషయం చాలా మంది నిర్మాతలు చెప్పారు. చాలా ఇయర్ నుంచి కొంచెం యూనిఫైడ్గానే ట్రై చేస్తున్నాం అన్నీ. ఎందుకంటే థియేటర్ పర్సంటేజ్ సిస్టంలో కూడా కొంచెం ప్రొడ్యూసర్స్ అందరూ కొంచెం స్ట్రాంగ్గానే ఉన్నాము. మొన్న బేటాల విషయంలో కూడా, వత్తాల విషయంలో కూడా కొంచెం గట్టిగానే ఉన్నాం. ఎందుకంటే ఆల్రెడీ బ్లీడింగ్ ఉన్నాం కదా, ఇంకా కొత్తగా ఎవరి కోసం తగ్గి చేయాల్సిన సిచ్యువేషన్స్ ఏ ప్రొడ్యూసరు లేడు ఇవాళ. ఎవరికి ఏం కావాలో అది చేయించుకోవాలనుకుంటేనే సెట్కి వెళ్ళడం, లేదంటే ఇక్కడ ఒక విషయము, నాగవంశీ అంటే ఇండస్ట్రీలో ఉన్న ప్రొడ్యూసర్లకి అందరికీ వెన్నుదన్నుగా ఉంటాడు, అందరికీ ఏమి ఇబ్బంది వచ్చేసి ఎవరికి రీచబుల్గానే ఉన్నాను. వినదానంగా ఉండొచ్చు దేవుడు. నేను అసలు రీచబుల్గానే ఉన్నాను ఎవరికి. నేను ఎవరికి దొరకదు. నేను ఫోన్ ఎంతనే అందరూ తిడతాను. ఫోన్ ఎత్తపోయినా కన్సల్ట్ పర్సన్స్ ఏదైనా ఇష్యూ చెప్తే దాన్ని రిపోర్ట్ చేస్తారు కదా. మరి నేను అంత మంచివాడిని కాదండి. నేను ఎవరికి అలా అంత పెద్దవాడిని కాదు, అంత మంచివాడిని అసలు కాదు. ఓకే. ఇంకోటి ఇప్పుడు మీరు అన్నారు ఇందాక, ఏది ఓటీటీ వాళ్ళకి ఇచ్చిన ఆ డేట్ రాకపోతే వాళ్ళు ఊరుకోరాడు. ఇంతకుముందు డిస్ట్రిబ్యూటర్స్తో కలిసి డిస్ట్రిబ్యూటర్ డిసైడ్ చేసిన తర్వాత పలానా డేట్కి వస్తే బాగుంటుందని యూనిటీగా, అంటే మెజారిటీ ఇన్కమ్ మీకు డిస్ట్రిబ్యూషన్ సైడ్ నుంచే వస్తుంది. ఇప్పుడు కాదు, ఇప్పుడు 50-50. ఈవెన్ దో 50-50 అన్నప్పుడు కేవలం ఓటీటీ వాళ్ళ ఎందుకు వాళ్ళ అంటే కాదు ఓటీటీ వాళ్ళు ఏం డిసైడ్ చేయరు. సో ఇప్పుడు మనం ఏదన్నా ఓటీటీ సేల్ చేస్తున్నప్పుడు ఎప్పుడు అనుకుంటున్నాం రిలీజ్ అని అడుగుతారు. మనం ఒక డేట్ చెప్తాం, ఓకే అయితే అంటాడు, ఆల్టర్నేటివ్ ఏమైనా ఉందా అంటాడు, మనం ఇంకో డేట్ ఆల్టర్నేటివ్, మీరు రెండింటిలో కూడా వాళ్ళు చెప్తారు, గ్యారంటీ చేసుకోమంటారు. మనం ఆ డేట్ మిస్ అయితే ఇంకా అప్పుడు వాళ్ళ క్యాలెండర్ ప్రకారం కూడా చూసుకోవాలి కదా మనం. ఇప్పుడు ఆడి మీ 2 సినిమాలు మనం ఎలా ఒకటే డేట్ ఇప్పుడు నా బ్యానర్లో 2 సినిమాలు జరుగుతుంది అనుకోండి, నేను ఆ 2 సినిమాలు ఒకటే రోజు రిలీజ్ చేయను కదా. అలానే నెట్ఫ్లిక్స్ కానీ, అమెజాన్ కానీ, జీప్ కానీ, స్టార్ కానీ కింద 2 సినిమాలు వాళ్ళు కొన్నారనుకోండి, ఆ 2 సినిమాలు ఒకటే రోజు రావాలని వాళ్ళు కోరుకోరు కదా, వాళ్ళకి ప్రాబ్లం లేదు. అందుకే వాళ్ళ క్యాలెండర్ ప్రకారం మనం ఇచ్చిన డేట్ మిస్ అయితే నెక్స్ట్ వాళ్ళ క్యాలెండర్ ప్రకారం వెళ్ళాల్సి వస్తాయి. ఇంకోటి ఇప్పుడు ఈ సినిమాలో పోలీస్ క్యారెక్టర్ కదా, రవితేజ పోలీస్ క్యారెక్టర్ అంటే జనరల్గా అందరి ఆలోచనలు విక్రమార్కు రేంజ్లో ఉండాలని కోరుకుంటారు. సో మరి ఈ సినిమాకి సంబంధించి ఆ రేంజ్లో ఉంటుందా? సార్ నేను ఒక రాజమౌళి గారి సినిమాతో ఏ సినిమాని కంపేర్ చేయకూడదు. కంపేర్ చేస్తే కూడా అనవసరంగా ఇప్పుడు మళ్ళీ ఈయనన్న సోషల్ మీడియాలో అన్హెల్తీ డిస్కషన్కి లీడ్ తీస్తాం. కానీ అవన్నీ పక్కన పెడితే రవితేజ గారు పోలీస్ యూనిఫామ్ వేసుకున్న సినిమా ఏది ఫెయిల్ అవ్వాల 90%. అట్లానే రవితేజ గారు మళ్ళీ పోలీస్ యూనిఫామ్ నా సినిమాలో వేసుకున్నా ఖచ్చితంగా ఆడియన్స్ డిసప్పాయింట్ అవ్వరు అని అయితే నేను కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాను. ఎందుకంటే ఇప్పుడు సినిమా చూసుకున్నాను నేను. ఇప్పుడు ఒక రవితేజ గారి సినిమా నుంచి మీరేం ఎక్స్పెక్ట్ చేస్తారా? ఎంటర్టైన్మెంట్ మాస్ అయింది సార్. అయ్యి ఖచ్చితంగా ఒక ఎంటర్టైన్మెంట్ కానీ, ఒక కమర్షియల్ మూమెంట్స్ కానీ, యాక్షన్ బ్లాక్లు కానీ కరెక్ట్గా ఏ ప్లేస్లో ఎక్కడ రావాలి ఏంటి అనేది కరెక్ట్గా కూర్చుంటాయి. అన్నీ పేలుతాయి గ్యారంటీ. అదైతే నేను డెఫినెట్గా చెప్పగలుగుతా. అందులో ఇప్పుడు చాలా కొత్తగా తీసాము, డిఫరెంట్గా తీసామని అయితే నేను పిచ్చి పిచ్చిగా చెప్పట్లేదు నేను. ఎందుకంటే రవితేజ గారు ప్రాపర్
రవితేజ గారి స్క్రీన్ మీద చూస్తాం ఎందుకు ఏది ఎలా చూస్తే ఇష్టపడతాం ఆ మూమెంట్స్ అన్నీ డెఫినెట్గా ఉన్నాయి. ఆయన మంచి పవర్ఫుల్ యాక్షన్ బ్లాకులు, ఆయన స్టైల్లో పవర్ఫుల్ డైలాగ్ అవన్నీ ప్రాపర్గా ఉన్నాయి. సెకండ్ హాఫ్ మీరు విల్ బి వెరీ వెరీ సాటిస్ఫైడ్ బయటకు వచ్చేప్పుడు ఒక రవితేజ సినిమా చూసి డెఫినెట్గా విల్ బి వెరీ సాటిస్ఫైడ్. నేను మొన్న కూడా ఒక ఇంటర్వ్యూ చెప్పాను కదా, ఇంటర్వెల్ ముందు 20 నిమిషాల నుంచి క్లైమాక్స్ దాకా మీ ఎక్కడ ఐ మీన్ మీరు డిసప్పాయింట్ అవ్వరు ఆడియన్స్. ఇంకోటి సాంగ్ రిలీజ్ చేసిన తర్వాత సాంగ్ మీద బాగా ట్రోల్స్ వచ్చినాయి కదా. సో ఆ సాంగ్ రిలీజ్ చేయకుండా ఉంటే బాగుండేదని ఎప్పుడన్నా అనిపించింది అసలు లేదు. ఇప్పుడు ఏదన్నా ఒక కంటెంట్ వస్తే దాని మీద ట్రోల్స్ ఆడడం అనేది కామన్ అయిపోయింది. సో ఇప్పుడు ట్రోల్ వస్తుంది ట్రోల్స్లో కొంత ఇది కూడా అబ్సల్యూట్లీ ఎక్కువగా ఉంది. వర్డ్స్ మీరు వింటే తెలుస్తుందండి. ఆయన బూతులు ఏం మాట్లాడలేదండి బాబు. ఫైనల్గా వచ్చేటప్పటికి డైలాగులు తర్వాత లిరిక్స్లో లాస్ట్లో దానికి జస్టిఫికేషన్ లిరిక్స్లో ఇచ్చేస్తారు కానీ అవి ఏం పట్టించుకోకుండా ముందు దానికి అంటున్నారు. డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఎలా ఉంటాయంటే ట్విట్టర్ అని వదిలేయండి, లేకపోతే ఈ ట్రోల్స్ అనేది వదిలేస్తే ఇప్పుడు మల్టీప్లెక్స్ ఆడియన్స్ ఉన్నారు, ఏ సెంటర్ ఆడియన్స్ ఉన్నారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెన్స్. లేకపోతే డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు అనుకోండి, ఒకళ్ళు ఇద్దరు డిస్ట్రిబ్యూటర్స్కి కొంచెం బూతులు ఉన్నాయేమో, కొంచెం ఇదేమో అని అనిపిస్తుందేమో. ఇప్పుడు రాంబాబు ఉన్నాడు, ఇప్పుడు ఆయనకి ఆ పాటలో బూతులు ఉన్నాయి, ఏంటంటే బూతులు ఉన్నాయి ఏంటని అడగచ్చు. ఇప్పుడు అదే ఫనీ ఉన్నాడు అనుకోండి, పాట చాలా బాగుంది అని దాన్ని నేనేం చేయలేం కదా. ఇప్పుడు నాకు రాయలసీమ నుంచి డిఫరెంట్ రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లు కానీ లేకపోతే మాస్ ఏరియాస్ డిస్ట్రిబ్యూటర్లు ఉంటారు కదా, అందరికి 4 పాటలు అదిరిపోయినాయండి. అది మన ప్రోమో వచ్చింది ఆ పాట, ఇంకా పాట ఇవాళ రిలీజు. సో పాటలు అదిరిపోయినాయండి, మాస్ సాంగ్స్ అన్నీ వర్కౌట్ అవుతున్నాయి. నిన్న ఒక డిస్ట్రిబ్యూటర్ ఫోన్ చేశాడు, ధమాకాల్లాగా సాంగ్స్ అన్నీ అదిరిపోయినాయండి, కంటెంట్ మాత్రం ఏమాత్రం డిస్పాయింట్ చేయకపోయినా సాంగ్స్ గట్టిగా లాగేస్తుందండి. ఇది తెలిసి ఇప్పుడు ఒక్కొక్కరి పర్సెప్షన్ ఒక్కొక్కటిది కదా. దాన్ని మనం ఏమీ అంటే ఓ సినిమాని చూసుకుంటే స్టార్ కంటెంట్, స్టారే కంటెంట్, ఈ 2 రకాల సినిమాలు కూడా మీరు చేస్తూ ఉన్నారు. సో ఎక్కడ మీకు ఆ సేఫ్ జోన్ కనబడుతుంటుంది, లేకపోతే ఎక్కడ అంత స్ట్రెస్ ఉండని ప్లేస్ అలా ఏం లేదు. ఏ సినిమా అంటే ఇప్పుడు సపోజ్ మొన్న రీసెంట్గా మీరు చేసిన కొత్తలోక కానీ, కొత్తలోక డెఫినెట్గా కంటెంటే స్టార్ అని చెప్పాలి. అంటే యాజ్ ఏ ప్రొడ్యూసర్గా కూడా అంటే మీరు ఇప్పుడు కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలు బాగా డెలివర్ చేశారు అండ్ యూ గాట్ మంచి సక్సెస్ రేట్ కూడా దాంట్లోనే ఉంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు లైక్ కాంబినేషన్స్ మీద వర్కౌట్ చేద్దాం అనుకున్నప్పుడు కొంత అది మేము ఈ మధ్య అసలు కాంబినేషన్ ఈ మధ్య అసలు మేము ఎప్పుడు కాంబినేషన్ ఎప్పుడు తెలియదు కదా. మేము అసలు ఈ మధ్యకాలంలో మేము తీసిన ఏకైక కాంబినేషన్ సినిమా డాకు మహారాజే. అంటే త్రివిక్రమ్ గారి సినిమాలు పక్కన పెట్టండి, త్రివిక్రమ్ గారి సినిమా పెద్ద సినిమాలు అవి డిఫరెంట్గా పక్కన పెడితే, నేను ఈ మధ్యకాలంలో లాస్ట్ 2 yearsలో నేను తీసిన సినిమాల్లో కాంబినేషన్ సినిమా బాలకృష్ణ గారు, బాబీ గారు. నేను ఈ మధ్య కాంబినేషన్ సినిమా ఎక్కడ తీసాను, ఇప్పుడు తిల్లు కానీ, మ్యాడ్ కానీ, లక్కీ భాస్కర్ కానీ, బాతి కానీ, లేకపోతే మ్యాథ్ స్క్వేర్ కానీ, ఏది కాంబినేషన్ సినిమాలు ఏం కాదు కదా. డైరెక్టర్ని హీరోని కలిపాం అన్నట్టుగా ఏం లేదు కదా. ఆ ఫస్ట్ టైమర్సే కదా అంతా. ఇప్పుడు వెంకీ ఫస్ట్ టైం ధనుష్తో పనిచేస్తున్నారు, వీళ్ళంతా సో కాంబినేషన్ మీద ఎప్పుడు డిపెండ్ అవ్వలేదు. అంటే సక్సెస్కి డైలీకి మీరు చెప్పాను ఈరోజు. నేను ఇప్పుడు మాకు ఎన్నో సక్సెస్కి ఇచ్చాను మీరు, ఒక 2 సినిమాల డైలీ 2 కాదండి, కింగ్డమ్ ఫెయిల్యూర్ కాదు. కింగ్డము ఇప్పుడు మీరే అన్నట్టు ఫెయిల్యూర్ని ఏ రకంగా, ఇప్పుడు 1.5 million దగ్గర 1.82 million దగ్గర యూఎస్ చేసింది, 1 million ప్రీమియర్స్ తీసుకుంది, ఆల్మోస్ట్ 10.5-11 crores నైజాం చేసింది కింగ్డమ్. దాన్ని ఎలాంటి ఫెయిల్యూర్ అంటారు? ముందు సినిమా ఎంత చేసింది విజయ్ గారిది, దాని ముందు సినిమా ఎంత చేసింది ఖుషి, ఎంత చేసింది సామిస్టర్, ఎంత చేసింది కింగ్డమ్, ఎంత చేసింది తీయండి. ఇప్పుడు గౌతమ్ అనే డైరెక్టర్ జెర్సీ తర్వాత వస్తున్నాడు, ఆ ప్రమోషన్స్, అనిరుద్ధ్, ఆ ట్రైలర్, ఇవన్నిటికీ పెట్టుకున్న జనాలు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వలేదు కింగ్డమ్. అంతే తప్పితే ఇప్పుడు నేను బయర్స్కి 100 రూపాయలు అమ్మితే బయర్కి కొంతమందికి 70 రూపాయలు చేసింది, కొంతమంది 80 రూపాయలు చేసింది, కొంతమంది 90 రూపాయలు చేసింది. నేను జిఎస్టీ ఇస్తే కొంతమంది బయటపడినారు, కొంతమంది సేఫ్లో ఉన్నారు, కొంతమంది 10% లాస్లో ఉన్నారు. దాన్ని అది ఆబ్వియస్లీ మా ట్రేడ్ లెక్క ప్రకారం అది హిట్ సినిమా, లేకపోతే అబవ్ యావరేజ్ సినిమా, అంతేకాని ఫ్లాప్ సినిమా కదండి. ఇప్పుడు వరుస సక్సెస్లు ఇచ్చిన ప్రొడ్యూసర్కి కొంత దెబ్బతగిలిన అదే అన్న అనుకున్న రేంజ్ కింగ్డమ్ ఆడలేదు. కానీ ఆ టైంలో ఎదురైన అనవసరం డిస్కషన్ పెట్టలేదు. కానీ ఇప్పుడు మూమెంట్ వచ్చినప్పుడు చెప్తున్నా, కింగ్డమ్కి రిజల్ట్కి దానికేం సంబంధం లేదు. ఇండస్ట్రీలో సక్సెస్ పర్సెంటేజ్ 7 to 10% మ్యాక్స్. సో మనకి డైలీ అనేది వస్తుంది, కానీ మేము ఇంకా అంత ఈజీగా తీసుకుంటాం అలవాటు అవ్వలేదు. అంటే ఈ 10 సంవత్సరాల కెరీర్లో 40 సినిమాల దగ్గర రీచ్ అయ్యారు మీరు. దాంట్లో మీ 90% సక్సెస్ రేషియోనే ఉంది. ఒక 10%
అది కూడా బ్రేక్ ఏమన్నా మీరు చెప్పిన పాయింట్లో కొంతమంది లాస్ ఉన్నా మీరు కంటిన్యూ సినిమా చేసే డిస్ట్రిబ్యూటర్లకి ఎగ్జిబ్యూటర్లకు కానీ ఒక లైన్ ఆఫ్ సెటప్ ఉంటుంది. దాన్ని ఎక్కడ మీకు బ్రేకప్ కాలేదు. మీతో జర్నీ చేసే డిస్ట్రిబ్యూటర్లు నేను చూస్తున్నా, ఎగ్జిబ్యూటర్లు కానీ వాళ్ళ దగ్గర నుంచి వస్తే కదా ప్రాబ్లం అనేది మాట్లాడి ఎవరైనా మాట్లాడారు. రారు చిచి నా డిస్ట్రిబ్యూటర్లు ఎంత మంచి వాళ్ళు అంటే అసలు ఎప్పుడు ఏది మాట్లాడలేదు. అది ఇప్పుడు ఫైనాన్షియల్గా చాలా స్ట్రాంగ్గా ఉన్న రాజుగారు అయినా లేకపోతే ఆంధ్రాలో ఉన్న ఎవరైనా ప్రొడ్యూసర్గా ఉన్న రాజుగారు కాబట్టి చెప్తున్నాను. ఆయన ప్రొడ్యూసర్ కాబట్టి ఆయన ఇక్కడ పోయిన కోసం అలా అన్న రాజుగారు అయినా కానీ రెగ్యులర్ చిన్న డిస్ట్రిబ్యూటర్ అయినా, చిన్న అంటే ఇన్ ద సెన్స్ చిన్న ఏరియా డిస్ట్రిబ్యూటర్ అయినా అంటే ఎవరు నా దగ్గరికి ఎప్పుడు కంప్లైంట్ తీసుకుని రాలేదు, డబ్బులు వెనకేమని ఎప్పుడు అడగలేదు మమ్మల్ని. కానీ మనకు ఒక గిల్ట్ ఉంటుంది కదా సినిమా ఫెయిల్ అయితే. మనం నమ్మి వాళ్ళు సినిమా కొంటే సినిమా ఫెయిల్ అయింది అనేది ఒక గిల్ట్ ఉంటుంది కదా మనలో. ఆ గిల్ట్, ఆ నామోషి ఇంకా నాకు అలవాటు అవ్వట్లా. అంటే ఇన్ ద సెన్స్ నేను అంత ఫెయిల్యూర్ అంత ఈజీగా తీసుకోవట్లేదు. అంటే ఈ మధ్యకాలంలో మీరు లాస్ట్ ఇయర్ రిలీజ్ చేశారు దసరా దేవరా, అది హిట్ అయితే పార్టీ కూడా ఇచ్చారు డిస్ట్రిబ్యూటర్లు అందరూ తీసుకెళ్ళి దుబాయ్లో. అది హ్యాపీ. దానివల్ల ఈ మధ్యకాలంలో ఆ కైండ్ ఆఫ్ మేము కూడా చూడలేదు జనాలకి. అంటే కానీ ఎప్పుడైనా డిస్ట్రిబ్యూటర్ డబ్బు మిగిలిందంటే ప్రొడ్యూసర్కి అంతకంటే హ్యాపీనెస్ ఇంకేం ఉండదు కదా. ఎందుకంటే సినిమా బాగా తీసావు అని సరే మీడియా చెప్పడము, లేకపోతే ఫ్రెండ్స్ చెప్పడం, ఇది చెప్పడం, అది చెప్పడం ఇవన్నీ కామనే. హిట్ అయిన రోజు ఎవరైనా చెప్తారు, అంతా ఓకే. హిట్ అయినా ఫ్లాప్ అయినా ఇవన్నీ జర్నీ చేస్తుంది డిస్ట్రిబ్యూటర్లు కదా. ఎందుకంటే ఇప్పుడు మీకు ఈయన అన్నట్టు ఓటీటీ వాళ్ళు ఒక 50% ఇస్తే మిగతా 50% మమ్మల్ని నమ్మి డిస్ట్రిబ్యూషన్ సెక్టర్ ఉంది కాబట్టి మేము సినిమాలు తీయగలుగుతున్నాం కదా. ఇప్పుడు ఓటీటీ కూడా ఎలా మమ్మల్ని నమ్మి సినిమా కొనాలో డిస్ట్రిబ్యూటర్ కూడా మమ్మల్ని నమ్మి సినిమా కొనాలి కదా. ఇప్పుడు మీరు అన్నట్టే ఒక 10 yearsగా ఉన్న 2-3 తక్కువ బ్యానర్లో ఒక డిస్ట్రిబ్యూషన్ సెటప్ మెయింటైన్ చేస్తూ ప్రతి నా సినిమా ఏదైనా వస్తుందంటే ఒక ఏరియా కూడా కొత్త బయ్యర్ అనేవాడు ఉన్నాడు, ఏదైనా ఓల్డ్ బయ్యరే ఉన్నాడు. ఎందుకు అంటే అది మెయింటైన్ చేయగలుగుతున్నాం కాబట్టి ఇన్నేళ్ళ నుంచి. సో అందుకని ఒక సినిమా బాగా తింటే డిస్ట్రిబ్యూటర్లు మనకు అది హ్యాపీ కదా. అంటే ఏ ఏరియాకైనా ఏమాత్రం తేడా వచ్చినా వంశీ దాన్ని నెక్స్ట్ సినిమాలో కొంచెం చేయటమో లేదంటే దాని ఆ లాస్ట్ని కవర్ ఎక్కువ చేస్తాడు అనేది నేను విన్న మాట నీ రెగ్యులర్ డిస్ట్రిబ్యూటర్ దగ్గర. అందులో ఏంటి నీ ఎంత ఫ్యాక్టరీ ఫ్యాక్ట్ అని కాదు సార్. ఇప్పుడు మన డిస్ట్రిబ్యూటర్లు కాపాడుకోకపోతే రేపు మనం తీసే సినిమా ఇప్పుడు దాంట్లో మానవత్వం, మంచితనం కాదు, అవన్నీ తర్వాత యాంగిల్స్ పక్కన పెడితే ప్రతి సినిమాకి కొత్త డిస్ట్రిబ్యూటర్ని ఎక్కడ ఎత్తుకుంటూ ఉంటానండి. అలా ఎలా సినిమాలు తీస్తాం అసలు? ఇప్పుడు ఒక క్రేజ్ సినిమా తీస్తామండి, 2 క్రేజ్ సినిమాలు తీస్తాం, 3 క్రేజ్ సినిమాలు తీస్తాం, మిగతా 3 అన్ని సినిమాలు క్రేజ్ రావాలని ఏం లేదు కదా. మిడ్ రేంజ్ సినిమా తీసినప్పుడు నేను ఇప్పుడు టిల్లు తీసినప్పుడు సిద్ధు ఎవరికి తెలీదు, విమల్ ఎవరికి తెలీదు, నేను పెద్ద ఎవరికి తెలీదు. అప్పుడు కూడా నన్ను నమ్మి కొన్నారు కదా. ఇప్పుడు వెంకీ రంగే తీశాడు, తర్వాత వాతి తీశాడు ధనుష్ సినిమా. అప్పుడు కూడా అందరూ అన్నారు కదా ధనుష్ సినిమా ఇప్పుడు ఇంత రెవెన్యూ ఎప్పుడు చేయలేదు కదా, ఇంత రేట్లు చెప్తావు ఏంటంటే కూడా నా బయర్లే మాట్లాడుకుని తీస్తున్నారు కదా. అట్లా మన మీద వాళ్ళకి నమ్మకం లేకపోతే మనం ఎక్స్పెరిమెంట్లు చేసినప్పుడు కానీ కొంచెం అటు ఇటు ఒక సినిమా నాకు రీసెంట్గా 2 years బ్యాక్ ఫెయిల్యూర్ అయిన ఆదికేశవ సినిమా గురించి చెప్పాను నేను. యాక్చువల్లీ సినిమా 3-4 రోజుల ముందు కాపీ తీసుకున్న రోజు కూడా చూసుకున్నప్పుడు నాకు డౌట్ వచ్చింది. నేను ముందు రోజే నాకు డిస్ట్రిబ్యూటర్స్ వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, నేను ముందు రోజే గ్రూప్లో మెసేజ్ పెట్టా, మీరు అనుకున్నట్టు రిజల్ట్ రాదు కానీ మీరేం కంగారు పడకండి, నేను ఉన్నాను చూసుకుంటానికి. నేను ముందు రోజు గ్రూప్లో మెసేజ్ పెట్టేశా. ఆ మెసేజ్ పెట్టినంత మాత్రం వాళ్ళు ఎవరు డబ్బులు తక్కువ కట్టలేదు, ఏమీ చేయలేదు. కానీ తర్వాత మనం చేసేది మనం చేస్తాం అంతే. ఇంకా దాన్ని చేయకపోతే ఇంకా ఇప్పుడు తన్ని కాపాడుకోకపోతే తను నెక్స్ట్ సినిమా కొనడానికి తన దగ్గర ఫైనాన్షియల్ స్ట్రెంత్ ఉండదు కదా. ఎన్ని సినిమాల్లో పోగొడతాడు? అలా పోగొడుతూ ఉండలేరు కదా వాళ్ళు కూడా, డబ్బే కదా ఏదైనా. సో అందుకని ఆ జర్నీ బాబాయ్ అలవాటైంది, బాబాయ్ ద్వారా అంతా అది కంటిన్యూ చేస్తున్నాం. ఒకప్పుడు శాటిలైట్ వ్యవస్థ కొద్దిగా సినిమా నిర్మాతలకి ఆదుకునే విధంగా ఉండేది. ఇప్పుడు ఓటీటీ ఓ 50% సినిమాకి హెల్ప్ అవుతుంది, మిగతా 50% గ్యాంబ్లింగ్ రిస్కే కదా నిర్మాతకి. ఇప్పుడు మీరు అంటున్నారు మధ్యలో ఓటీటీ వ్యవస్థ 50% ఇస్తుంది కాదనట్లేదు, కానీ లాస్ట్ 1 year నుంచి ఏమైపోయిందంటే సినిమా ఓటీటీలో పర్ఫామ్ చేస్తుందా లేదో కూడా చాలా ప్రెషర్ ఉంది. అంటే ఇన్ ద సెన్స్ వాళ్ళు ఏదో మనకు ప్రెషర్ పెడతారని లేకపోతే తక్కువ ఇస్తారని ఇదని పిచ్చి రూమర్స్ అయింది. వాళ్ళు ఒకసారి ఒక మాట ఇచ్చిన వాళ్ళు ఎప్పుడు వాళ్ళు బ్యాక్అవుట్ అవ్వలేదు. కానీ ఇప్పుడు ఒక సినిమా మనం హీరోతో తీసి ఆ సినిమా థియేటర్లో డీసెంట్గానే ఆడి ఓటీటీలో సరిగ్గా పర్ఫామ్ చేయలేదు అనుకోండి, ఉన్నదే 1-2 ఓటీటీలు. కాబట్టి మనం నెక్స్ట్ టైం ఒక సినిమా తీసిన ఓటీటీ ప్లాట్ఫామ్ ఒకటి దగ్గరికి వెళ్ళేటప్పటికి మనకి కాన్ఫిడెన్స్ ఉండదు, నోటికి వచ్చిన రేట్ అడగడానికి కానీ కొంచెం వాడిని కమెంట్ చేయడానికి కానీ ఏది ఉండదు. అందుకని మనం పర్ఫార్మెన్స్ ఇప్పుడు 2 రకాలుగా చూసుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ నేను చెప్పినా ఎవరికి అర్థం కావట్లేదు, కానీ థియేటర్లో పర్ఫార్మెన్స్ ఎంత ఇంపార్టెంటో ఇక్కడ అట్లీస్ట్ మనం రెగ్యులర్ డిస్ట్రిబ్యూటర్లు అక్కడ కార్పొరేట్ పర్సన్ని కన్విన్స్ చేయాలి నెక్స్ట్ సినిమాతో. ఇక్కడ మనం తీసిన ముందు సినిమా వాడు కన్విన్స్ అవ్వలేదు అనుకోండి, సపోజ్
తనకు అనుకున్నంత పర్ఫార్మెన్స్ అవ్వలేదు అనుకోండి, మనం నెక్స్ట్ సినిమా అతని దగ్గరికి తీసుకెళ్ళి కన్విన్స్ చేయడానికి మీకు తెలియట్లా తలప్రాణం తోకొస్తుంది ఒక్కొక్కరు. అంత ఈజీగా ఓటీటీ ప్లాట్ఫామ్ మీద అమ్మేసాను లయబిలిటీ లేదు అనేది లేదు. ప్రతిదీ లయబిలిటీ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ ఎక్కడో అమెరికాలో కూర్చొని ఎక్కడో బాంబేలో కూర్చోలేదు. ప్రతిదీ మనకి డైరెక్ట్ ఫోన్ కాల్లో ఉంటున్నారు, డైరెక్ట్ టచ్లో ఉంటున్నారు. సో ప్రతిదీ లయబులే. ఇప్పుడు ఇదే సోషల్ మీడియా అంతా తను చూస్తాడు కదా, వాళ్ళు చూసుకుంటారు కదా. ఈ సినిమా సండే దాకా ఇలా ఉంది, మండే క్రాష్ అయిపోయింది, లేకపోతే ఇట్లా టాక్ వచ్చింది, ఇలా అన్నీ వాళ్ళు చూసుకుంటారు కదా. ఇవన్నీ మనకు ప్రెషర్లే కదా. అంటే థియేటర్లో పెర్ఫామ్ చేయని కొన్ని సినిమాలు కూడా ఓటీటీలో బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి. అది పిచ్చి ఒక ఎవరికి తెలియని ఊరినే ఒక పిచ్చి హంబకమాగా. అసలు అది ఏమీ లేదు. అప్పుడు ఓటీటీ వాళ్ళు కొత్తగా డిమాండ్ అయినా పెడుతున్నారా లేటెస్ట్గా థియేటర్లో ఎంత కలెక్ట్ చేయాలి 100 కోట్లు క్రాస్ పెద్ద సినిమాలకి అది చేస్తేనే మేము ఇంత అంటే ఒక బెంచ్ మార్క్ పెట్టి దాని తర్వాత మనం ఇంకా ఎక్స్ట్రా అడిగాం అనుకోండి. వాళ్ళు ఏంటంటే ఒక సినిమా నాకు ఒక వాల్యుయేషన్ వేస్తారు. మనకు అయ్యే ఖర్చుకి మనం ఆ సినిమాకి అది సరిపోలేదు అనుకోండి, వాళ్ళు ఇచ్చిన వాల్యుయేషన్ మాకు ఇంత ఇవ్వండి అంటే, సరే ఇస్తాను, ఇంత బాక్స్ ఆఫీస్ చేస్తే ఇస్తాను అంటున్నాడు. మనకు సినిమా మీద కాన్ఫిడెన్స్ అంటే ఓకేనా ఇక్కడ ముందుకెళ్తాం. లాస్ట్ 4 yearsలో 3 స్ట్రైకులు చేశారు ప్రొడ్యూసర్స్. ఫస్ట్ ఒకటి క్యూబ్ రేట్లు రేట్లు తగ్గించాలని స్ట్రైక్ చేశారు. తర్వాత ఆర్టిస్టులు అంటే మెయిన్ ఆర్టిస్టులు కాకుండా కూడా సపోర్టింగ్ ఆర్టిస్టులు ఉన్నారు కదా, వాళ్ళు విపరీతంగా కూడా వచ్చి అసిస్టెంట్లు హెయిర్ డ్రెస్సర్లు వాళ్ళు విపరీతంగా ఛార్జ్ చేస్తున్నారు. దాన్ని ఒక సిస్టమేటిక్గా దారుణం చేశారు. రీసెంట్గా మనం 24 క్రాఫ్ట్ స్ట్రైక్ చేశారు. 3 వాటిల్లో కూడా ప్రొడ్యూసర్స్ ఇబ్బంది పడ్డారు. రిలీజ్లకి ఆ డేట్లు ప్రాబ్లం వచ్చి ప్రొడ్యూసర్లు మాత్రం ఎక్కడ లాభపడలేదు. దీని మీద మీరు ఏ కామెంట్ అంటారు? అంటే ఆర్టిస్టులది క్యూబుల్ది అయితే అవ్వదు, అది అవ్వలేదు. ఎందుకంటే సో దాంట్లో చాలా మంది ఇంట్రెస్ట్ వేరే వేరేగా ఉన్నాయి. సో అది మన చేతిలో లేదు, మనం ఏం కామెంట్ అది తెలియదు. అది ఏం తెలియట్లేదు నాకు కూడా. అదేదో బాంబే నుంచి అది వస్తుంది, దానివల్ల నేను రిఫార్మ్ రావచ్చు అని వెయిట్ చేస్తున్నాము. సో దాని సైడ్ ఏం డెవలప్మెంట్ లేదు. ఆర్టిస్టులు అంటారా, యాక్చువల్లీ స్ట్రైక్ చేసి అనవసరం టైం వేస్ట్ చేసాం. కానీ దాని తర్వాత ఇప్పుడు ఉన్న సినారియోలో ప్రొడ్యూసర్స్ కానీ ప్రొడక్షన్స్ కానీ ఇప్పుడు ఏ స్టేజ్కి వచ్చినాయి అంటే, ఇప్పుడు పలానా రాంబాబుని అడిగాను ఎంత అన్నాడు, పర్ డే ₹1,00,000 చెప్పి నేను 50,000 అయితే ఇవ్వగలుగుతాను, చేయి లేకపోతే లేదు. మీకు చేయాలనుకుంటే మీరు చేస్తున్నారు, లేదంటే వెళ్తారు, ఆల్టర్నేట్కి వెళ్ళిపోతాం. అంతే తప్పితే ఫలానా ఆర్టిస్టే కావాలి ఫలానా ఏదని డైరెక్టర్లు అడగడం మానేశారు. ప్రొడ్యూసర్లు కూడా అంత రేట్ ఇచ్చి ఎవరిని పెట్టుకోవట్లేదు. ఆ రోజులు పోయినాయి. ఎందుకంటే అంత కెపాసిటీ ప్రొడ్యూసర్ల దగ్గర ఉండట్లేదు, అంత బ్యాండ్ విత్ బడ్జెట్లో ఉండట్లేదు కదా. ఎవరిని మనం కమాండ్ చేస్తే ఓ వెరీ గుడ్ అని వేరే వాళ్ళకి వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే ఒక్క హీరోకి తప్పితే, డైరెక్టర్కి తప్పితే అందరికీ ఆల్టర్నేటివ్స్ ఉంటాయి. మరి అయినా ఇవి ప్రొడక్షన్ కాస్ట్ కదుతున్నారు. ప్రొడక్షన్ కాస్ట్ ఇప్పుడు దాకా జరుగుతున్న మిస్టేక్స్ అన్ని జరిగినాయి. ఇప్పుడు కరెక్షన్స్ వస్తున్నాయి లాస్ట్ 6 months నుంచే కదా. ఎందుకంటే ఓటీటీ టైట్ అయిపోయింది, హిందీ డబ్బింగ్ 0 అయిపోయింది, శాటిలైట్ 0 అయిపోయింది. మొన్నటిదాకా ఆడియో పేలింది లేచింది, ఇప్పుడు ఆడియో పడిపోయింది. థియేటర్కల్ సంగతి తెలిసిందే, ఏం సినిమాలు ఆడుతున్నాయి మీరు అన్నట్టు 10% ఆడుతున్నాయి. ఇవన్నీ ఇప్పుడు స్లోగా వచ్చినాయి కాబట్టి నెక్స్ట్ 1-2 years అనేది ఇంకా బ్యాడ్గా ఉంటుంది. నిజంగా ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఏంటంటే మీరు అన్నది హిందీ డబ్బింగ్ పడిపోయింది. అది మామూలుగా యూట్యూబ్లోని వాటిల్లోని ఎక్కువ సౌత్ సినిమాలని విపరీతంగా చూస్తారు అక్కడ అందరూ. అవుట్ ఆఫ్ ఒక సడన్గా ఎందుకని అది దాని తాలూకు ఆ మార్కెట్ పడిపోయిందని అంటే ఇప్పుడు మ్యాక్సిమం సగం ప్యాన్ అని వెళ్తున్నాము. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం ఓటీటీ ప్లాట్ఫామ్తో అమ్ముతున్నప్పుడే సినిమాని వాళ్ళు ఆల్ లాంగ్వేజెస్ తీసుకుంటున్నారు. సో హిందీ కూడా ఆల్మోస్ట్ half of the films or 70% ఆఫ్ ది ఫిల్మ్స్ వాళ్ళు డిజిటల్ ప్లాట్ఫామ్స్తోనే ఉంటున్నాయి. సో మీకు తెలిసినట్టు మీరు ముందు ఇప్పుడు ఇంట్లో మా అమ్మ వాళ్ళ వయసు వాళ్ళైనా ఎవరైనా ఇంకా సినిమా వస్తుంది అంటే ముందు ఇప్పుడు కిడ్స్ కానీ ఇప్పుడు మీరు కానీ లేకపోతే మీ కిడ్స్ కానీ ఎవరైనా నెట్ఫ్లిక్స్లోనో అమెజాన్లోనో ఆ సినిమా ఓపెన్ చేసి మీకు చూపించేస్తారు కదా. సో అట్లా చూసేస్తాం అలవాటు అయిపోయింది. సో శాటిలైట్ టీవీ చూడడం తగ్గింది కదా. సో అందుకని అది హిందీ డబ్బింగ్కి అదే, తెలుగు శాటిలైట్కి అదే దెబ్బ. సో అందుకే రేట్లు ర్యాపిడ్గా డ్రాప్ అవుతుంది. ఓటీటీ పీరియడ్ ఇప్పుడు హిందీ సినిమాలకి దాదాపు 7-8 days వస్తాయి. కానీ తెలుగు సినిమాలకి ఎందుకని సర్టన్ పీరియడ్ అంటూ లేదు. రీసెంట్ 2 weeksలో వస్తున్నాయి, 3 weeksలో వస్తున్నాయి, 4 weeksలో వస్తున్నాయి. ఇంకా థియేటర్కి జనాలు 4 weeks తక్కువ ఏది రావట్లేదు. ఇప్పుడు ఇది ఇంకో మళ్ళీ కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ అవుతుంది. కానీ అందుకే మనకున్న సక్సెస్ రేట్ హిందీకి లేదు కదా, రెవెన్యూ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎందుకంటే హిందీలో చాలా రేర్గా ఫింగర్ సక్సెస్ వస్తుంది. ఎందుకంటే ఆ 8 weeks వాళ్ళకి ఇటు థియేటర్కి ఉపయోగపడట్లేదు, అటు ఓటీటీకి ఉపయోగపడట్లేదు. కానీ థియేటర్లో టైటిల్స్ పడగానే నెట్ఫ్లిక్స్, అమెజాన్ ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ రాగానే జనాలందరూ అరవటం అనేది కామన్ అయిపోయింది. ఆ ఇంపాక్ట్ థియేటర్ ఫుట్ఫాల్ మీద ఉండదంటారా? చెప్తున్నాను కదండి, ఇట్లా థియేటర్ ఫుట్ఫాల్ మీద ఎన్ని రకాలుగా ఎంతమంది దగ్గర నుంచి ఇంపాక్ట్ ఉంటుందో మాకైతే ఏమో అర్థం కాదు. దాన్ని ఎవరైనా గేజ్ చేయలేకపో.
31st రిలీజ్ అవ్వబోతుంది. కానీ ప్రమోషన్స్ అసల ఫుల్ ఆన్ ఉన్నాయి. ఏకంగా రవితేజ ప్రమోషన్ చేయమనే గొడవ చేస్తారు అంటే అంటే ఎక్కడూ లేనిది ఆయన చాలా పాజిటివ్‌గాను యాక్చువల్లీ ఏంటంటే కొంచెం ఈ లాస్ట్ 1 వీక్ 10 డేస్ నుంచి స్లో చేయడానికి దీపావళి రిలీజులు 4 సినిమాలు వస్తున్నప్పుడు వాళ్ళు ప్రమోషన్స్‌లో ఉండి నేను ఇప్పుడు తను 2 వీక్స్ తర్వాత వచ్చే సినిమాని దాంట్లో దూర్చి ప్రమోట్ చేసిన ఉపయోగం లేదు కదా. అందుకని ఆ హడావిడి అయిపోయిన తర్వాత ఆ మండే నుంచి స్టార్ట్ చేశాను నేను. అందుకే కొంచెం మేము కూడా పుష్ చేయడం ఇంకా ఈ 2 వీక్స్ మేము గట్టిగా పుష్ చేస్తాం ఇంకా. ఆయన కూడా చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నట్టు కనబడుతుంది. ఆయన డల్‌గా ఇంట్రొడ్యూస్ సినిమాగా అదే చెప్పాను కదా మీకు, ఒక రవితేజ సినిమా చూడటానికి థియేటర్లో ఎంటర్ అయితే మాత్రం డెఫినెట్గా డిసప్పాయింట్ అవ్వరు. అదైతే మీరు అంటే ఇప్పుడు నేను చెప్పినా నన్ను తిడతారు అనుకోండి మళ్ళీ మొన్న వాళ్ళని చెప్తామని, కానీ డెఫినెట్గా డిసప్పాయింట్ అవ్వరు. రవితేజ సినిమా చూస్తానికి వస్తే మాత్రం రవితేజ గారు ఆయన కామెడీ, ఆయన యాక్షన్ అన్నీ ప్రాపర్గా కూర్చొని అసలు డిసప్పాయింట్ అవ్వరని గట్టిగా నమ్ముతున్నాను నేనైతే. మరి అంటే ఇంతకుముందు మీరు అన్నారు కదా, అంటే దీపావళి టైంలో చాలా సినిమాలు వస్తున్నాయి కాబట్టి నేను నా కంటెంట్‌ని అప్పుడే ప్రెజెంట్ చేయదలుచుకోలేదు. బట్ ఇక్కడ ఏమవుతుంది అనంటే ఈ మధ్య కాలంలోని ఒక హెల్తీ కాంపిటీషన్ అనేటువంటిది కంప్లీట్‌గా కనబడటం లేదు. అంటే ఇప్పుడు ఒకళ్ళ సినిమాల గురించి ఒకళ్ళు మాట్లాడుకోవడం జరుగుతుంది. అంటే డైరెక్ట్‌గా చెప్పకపోయినా. సో, ఈ ఎన్విరాన్మెంట్ మీకెలా అనిపిస్తుంది? అంటే ఇంతకుముందు ఇంత లేదు కదా! ఇప్పుడు ఎందుకు? ఈ మధ్య కొంచెం ఉంది. బ్యాక్ బైటింగ్ బాగా ఎక్కువైపోయింది. కానీ అంటే ఒక 6 మంత్స్ బ్యాక్, 1 ఇయర్ బ్యాక్ ఎక్కువ ఉండేది. ఇప్పుడు ఇంకా తగ్గుతా వస్తుంది. ఎందుకంటే ఎవరిగాళ్ళు ఒకళ్ళతో ఒక ప్రొడ్యూసర్ మాట్లాడుకుంటాం. ఇవన్నీ ఎక్కువ జరుగుతున్నాయి ఇప్పుడు. ఎందుకంటే ఒకటే ప్రాబ్లమ్‌లో ఉన్నాం. అందరూ ఒకటే స్ట్రెస్‌లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు అంతగా ఏం లేదు. ఎవరికాళ్ళకి అంతా సపోర్టివ్‌గానే వెళ్తానికి చూస్తున్నాం. లాస్ట్ 6 మంత్స్ నుంచి అయితే అన్నీ ఒక గ్రూప్‌గా డిస్కస్ చేసుకునే ప్రకారం ప్లాన్ చేసుకునే వెళ్తున్నాం అన్నీ. ఇప్పుడు అంతగా వెనకాల ఒక సినిమా ఆడాలి, ఆడకూడదు ఆ డిస్కషన్ తగ్గినాయి బాగా. అంటే ఒకప్పుడు ఇది చాలా తీవ్రంగా ఉండేది. ఒక సినిమా రిలీజ్ అయిందంటే ఆ సినిమా పోయిందట కదా అని 10 మందితోటి మాట్లాడే వ్యవహారం ఎక్కువ ఉండేది. ఈ మధ్య కాలంలో కొద్దిగా మీలాగా అందరూ యూత్ ప్రొడ్యూసర్స్ కలవటము వల్ల కొద్దిగా అది కంట్రోల్ అయిందని అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా నా సినిమా వస్తుందా, లేదంటే బాపీ సినిమా వస్తుందా, సావు సినిమా వస్తుందా, నేను సావుతో మాట్లాడతాం, సావు నాతో మాట్లాడతాం, నేను బాపీతో మాట్లాడతాం, లేకపోతే విశ్వప్రసాద్ గారితో మాట్లాడతాం, ఇప్పుడు రాజుగారితో ఎప్పుడు రెగ్యులర్గా. సో ఇవన్నీ మేము డిస్కస్ చేసుకుంటే ఎక్కువ. ఇప్పుడు స్వప్న ఈ అందరము ఒకటే ఏదున్నా. సో ఇప్పుడు ఏదైనా ఒక డేట్ వేసినా ఇప్పుడు ఈ డేట్ నేను వస్తున్నాను ఇది వద్దులే అనుకుంటాం. ఈ డిస్కషన్స్ అన్ని జరుగుతున్నాయి. హెల్తీగానే ఉంది. అంత అందరం కోఆర్డినేషన్లోనే ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు మేమేం కొట్టుకుని చేయగలిగింది నేను సాధించేది ఏమీ లేదు ప్రస్తుతం. నిజంగా నిర్మాత సేఫ్లో ఉన్నాడా? లేడు. లేదు, నీకే తెలుసు. అందుకనే అది ఆ క్వశ్చన్ అడగడానికి రీజన్ ఏంటంటే నిర్మాతల మధ్యనే కాంపిటీషన్ ఈ సినిమా తగ్గిపోయింది. అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు ఇదివరకు లాగా హీరోతో వీళ్ళు సినిమా తీయాలనుకుంటున్నారు, ఒక డైరెక్టర్తో వీళ్ళు సినిమా తీయాలనుకుంటున్నారు అంటే ఇదివరకు వెళ్ళి ఎక్కువ రెమ్యునరేషన్ ఆఫర్ చేసి అని జరిగాయి. ఇప్పుడు అసలు ప్రశాంతంగా చేసుకో, పర్లేదు ఒక 6 నెలల సంవత్సరం అయితే మళ్ళీ ఖాళీ అవుతాం అప్పుడు చేసుకుందాం, అంతేగా హడావిడి ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు మనం హడావిడిగా సినిమా చేసిన మాత్రాన ఆ హీరోది ముందు ఓటీటీ సినిమా ఈ సంవత్సరం ఏదైనా రిలీజ్ అయిందా ఇవన్నీ 100 లెక్కలు ఉంటున్నాయి. ఎందుకంటే ఓటీటీ ఒక హీరో సినిమా ఒకటే పెట్టుకుంటారు అంటాడు ఇయర్కి. సో ఇవన్నీ 100 లెక్కలు ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ ఇయర్ తీసుకుంటాను, నాకు హడావిడి లేదు. సో ఆ రకంగానే ఉంది తప్ప ఏమీ స్ట్రెస్ లేదు అసలు దాంట్లో. ఇప్పుడు శ్రీలీల రవితేజ ధమాకా తర్వాత వస్తున్న కాంబినేషన్ కదా. సో ఈ నిజంగా వాళ్ళ కాంబినేషన్ అంటే కొంచెం ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, దానికి తగ్గట్టే అసలు లేదు సార్, వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ధమాకాలో మీరు చూసినట్టుగా దానికి ఏ రకంగా ఏ డాన్స్లో కానీ వీటిలో కానీ ఏ రకంగా తగ్గదు సినిమా. 3 పాటలు ఫుల్ ఆన్ డాన్స్ నెంబర్లు, ఒకటేమో స్లైట్ మాంటేజెస్ లాగా ఉంటుంది తప్పితే మిగతా 3 సాంగ్స్ ఫుల్ ఆన్ డాన్స్ నెంబర్స్. స్క్రీన్ మీద ఇంకా చాలా బాగుంటుంది విజువల్ కానీ సాంగ్స్. ఇంకో సినిమా కూడా వస్తుందా ఫ్రంకీ? ట్రై చేస్తున్నాం, చెప్పాను కదా అది ఓటీటీ ఉంది, డేట్స్ స్లాట్ చేయాలి. మాస్ జాతర బడ్జెట్కి, బిజినెస్కి, ఓటీటీకి అన్నిటికీ సేఫ్గానే ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్. దగ్గర బాగానే ఉన్నాం, ఇబ్బందిగా అయితే ఏం లేదు. సినిమా ఆడితే డిస్ట్రిబ్యూటర్ కూడా హ్యాపీ అయితే ఇంకా హ్యాపీ. అది ఎందుకంటే జిఎస్టీ యాంగిల్ ఇవన్నీ తర్వాత వస్తాయి మాకు. అవన్నీ ఇప్పుడే రిజల్ట్ రాకుండా సినిమా ఫైనాన్షియల్ పొజిషన్ చెప్పే పొజిషన్లో ప్రొడ్యూసర్ లేడు ఇప్పుడు. సో అందుకని కానీ ఇండస్ట్రీలో చాలా క్రేజియస్ట్ ప్రాజెక్టు, చాలా ప్రేక్షకులకు అందరూ ఇంట్రెస్టింగ్ ఉన్న ప్రాజెక్టు త్రివిక్రమ్ గారు వెంకటేష్ గారు కాంబినేషన్. అది ఎప్పుడు రిలీజ్ అనుకుంటున్నారు? నిన్నే శ్రీనిధిని తీసుకుంటున్నారు. అసలు టూ ఎర్లీ టు కామెంట్ ఆన్ అబౌట్ ఇట్ లేండి, వాళ్ళ టైం ఇంక చెప్తాను. ఇప్పటికి నాకే ఏమీ తెలియదు యాక్చువల్లీ. కాదండి, అనగనగా ఒకరోజు సంక్రాంతి రిలీజ్ చేయబోతున్నాను. అంత కాంపిటీషన్లో ఎంతవరకు నిలబడుతుంది అనుకుంటున్నాను? నేను ఇప్పుడున్న కాంపిటీషన్లో నా సినిమా ఎలా నిలబడుతుంది ఏంటో నాకు తెలియదు, కానీ నేను లాస్ట్ 2-3 ఇయర్స్ సంక్రాంతి చూసి నేను నేర్చుకుంది ఏంటంటే సంక్రాంతిలో జనరల్గా ఒక మిడ్ రేంజ్ సినిమా వేయటమే అడ్వాంటేజ్గా ఉంటుంది ఇప్పుడు. ఎందుకంటే ఒక పెద్ద హీరో సినిమా, ఒక పెద్ద సినిమా ఎప్పుడు వేసినా ఓపెనింగ్ అనేది గ్యారంటీ, పెద్ద హీరోలు కాబట్టి ఆ క్రేజ్ ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా ఓకే. కానీ ఒక మిడ్ రేంజ్ సినిమాకి పండగ చాలా హెల్ప్ అవుతుంది.
ఎందుకంటే మేము అప్పుడు చిన్న రేట్లు మనం మామూలుగా మిడ్ రేంజ్ సినిమా చిన్న రేట్లుగా ఉండదు, ఆ చిన్న రేట్లు 2-3 రోజుల్లో వచ్చేసి డిస్ట్రిబ్యూటర్లు తొందరగా డబ్బు చూస్తానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది సంక్రాంతి టైంలో. అందుకని ఒక మిడ్ రేంజ్ కామెడీ సినిమా వేస్తే సినిమా బాగుంది అని దేవుడి వల్ల అంటే ఎంత అడ్వాంటేజ్ తీసుకోగలుగుతాం అనేది చూస్తున్నాం కదా లాస్ట్ 2 సంక్రాంతి నుంచి. సో అందుకని అది ట్రై చేద్దామని మిడ్ రేంజ్. డెఫినెట్‌గా ఓవర్ ఫ్లోస్ అనేటువంటివి ఏమున్నాయో ముందు ఆ టికెట్స్ అవైలబుల్ కానివాళ్ళు కూడా డెఫినెట్‌గా వీటి వైపు అట్రాక్ట్ అవుతారు. సో ఆ రకంగా కూడా అంతే నెంబర్ ఆఫ్ థియేటర్స్ చూసుకుంటే అంతే ఇప్పుడు అదే మీకు చెప్తున్నాను. మీరు ఇందాక అన్నారు చూసారు డిస్ట్రిబ్యూటర్ని కాపాడుకుంటాం మనం ఏం జరుగుతుందని. ఇట్లా కాంపిటీషన్ వచ్చినప్పుడు నాది పెద్ద సినిమానా చిన్న సినిమానా ఇట్ డజంట్ మ్యాటర్. నా డిస్ట్రిబ్యూటర్లు అందరూ అంత స్ట్రాంగ్. నేను చిన్న సినిమా తీసినా, మిడ్ రేంజ్ సినిమా తీసినా, పెద్ద సినిమా తీసినా, ఇంత టైట్ సిచ్యువేషన్స్ వచ్చినా నా సినిమాకి కావాల్సిన థియేటర్లు వేయగలుగుతారు. ఇప్పుడు ఒక థియేటర్ 2 థియేటర్లు ఉన్న సింగిల్ స్టేషన్స్ లాంటి చోట కథ హీరో సినిమాలే పడతాయి. అంత డౌన్కి మనం వెళ్ళాల్సిన పని కూడా ఉండదు మనకి మిడ్ రేంజ్ సినిమాలకి. సో మనకి సిటీస్లో ఇట్లో మెయిన్ బీ సెంటర్లో ఇట్లో మంచి థియేటర్లు పడాలి. అవన్నీ నా డిస్ట్రిబ్యూటర్లు వెరీ స్ట్రాంగ్, గ్యారంటీ వేయగలుగుతారు అక్కడ. 2025లో సితార్ ఎంటర్టైన్మెంట్ బ్యాలెన్స్ షీట్ ఏంటి? ఐఎమ్ నాట్ దట్ హ్యాపీ. టిల్లు 3 ఉంటుందా సిద్ధుతో నెక్స్ట్? ఐ మీన్ ప్లానింగ్ అయితే బ్యాడ్ యాస్ అనౌన్స్ చేసేసి ఉంది. సో ఇప్పుడు సిద్ధు నెక్స్ట్ 1 వీక్ 10 డేస్లో కొంచెం ఫ్రీ అయిపోయిన తర్వాత అంతా కూర్చుని కానీ ఎలా వెళ్దామంటే అలా తనతో కూర్చొని డిస్కస్ చేయాలి. అది మీరు భవిష్యత్తులో డైరెక్షన్ చేసే ఉద్దేశం ఉందా? యాక్షన్ చేస్తారా? కొన్ని ఎమ్మెల్యే అవుతారా, ఎంపీ కానీ? డైరెక్టర్ గారు జూలైలో డైలాగ్ ఉంది కదా, అదేంటి రాని పని ట్రై చేయకూడదు, వచ్చిన పని ఫ్రీగా చేయకూడదు అని. రాని పనులు ఎప్పుడు ట్రై చేయకూడదు, మనకి అసలు సెట్ అవ్వని పనులు ఇవన్నీ. కాదండి, మిడ్ రేంజ్ హీరోల అంటే పారితోషికాలు కానీ ఏదైనా పెంచింది వంశీ అనేది కొంచెం మంచిదే కదా, పెంచే హీరోలు హ్యాపీ కదా. హీరోలు హ్యాపీ ఉంటేనే కదా ఇండస్ట్రీ హ్యాపీ. దానివల్ల చిన్న ప్రొడ్యూసర్లు సార్ అదేం లేదు సార్. ఇప్పుడు డిమాండ్ ఉన్న రోజు ఇచ్చాము, డిమాండ్ లేని రోజు ఇప్పుడు వెళ్ళి చెప్తున్నాం హీరోలు తగ్గట్లేదు కదా. అదేం లేదు, అవన్నీ పిచ్చి మాటలు. ప్రతి ఏ హీరో కానీ వెళ్ళి అర్థమయ్యేటట్టు చెప్పితే బస్ ఇదిగో ఇది బడ్జెట్, ఇంత బిజినెస్ ఉంటుంది, సో ఇంత నువ్వు తీసుకో, మిగతాది ప్రాఫిట్ వస్తే తీసుకుందు కానీ అని చెప్తే ఏ హీరోని అర్థం చేసుకున్నాడు, ఏ హీరోని అలా ఎస్ అంటున్నాడు. ఇప్పుడు జరిగేవన్నీ అలానే జరుగుతున్నాయి కూడా. ఏ హీరో అన్రీజనబుల్గా లేదు సమస్యలో ఇంత ఇస్తేనే షూటింగ్ చేస్తానంటే అప్పుడు అలాంటితో ఎవరు పని చేయట్లేదు కూడా. కాదు వంశీ, నిజంగా అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు బడ్జెట్ కంట్రోల్లో ఉంటుంది కదా. ట్రై చేస్తున్నాం గట్టిగా. అసలు బడ్జెట్ కంట్రోల్లో ఉంచందే నేను మైత్రి అని కంప్లైంట్. సో ఇప్పుడు మేమే చాలా జాగ్రత్తగా బడ్జెట్ కంట్రోల్లో తీసుకురావడానికి మ్యాక్సిమం నెక్స్ట్ 1-2 ఇయర్స్ అదే పని. ఇక్కడ తయారయ్యే కథలు అన్నిటి విషయంలోని మెయిన్ ఏ కథ అయినా సితారాలో ఓకే అవ్వాలి అని అంటే డెఫినెట్గా అది త్రివిక్రమ్ గారు కూడా ఓకే చేయాలి అనేటువంటి ఒక ఇది కూడా ఉంది. అది ఎంతవరకు విక్రమ్ గారు ముందు కథలు ఇప్పుడు అంటే ఫ్రీగా ఉంటే ఎప్పుడు ముందు వింటారు కానీ నేను మరీ ఇది కొంచెం ఆయన వింటే కరెక్ట్ అని తెలిసాయి. లేదంటే ఇప్పుడు ఆయన సినిమా పని స్టార్ట్ అయిపోయింది కాబట్టి 2 సినిమాలు ప్యారల్గా పనిచేస్తున్నారు కూడా కథల మీద. సో ఇప్పుడు అంత కానీ మాకు బాగుంది అనిపిస్తే ముందు బాబాయ్ వింటున్నారు, బాబాయ్ విన్న తర్వాత సెట్స్ కంపెనీ. ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్లు కొద్ది సేఫ్లో ఉండాలంటే క్యూబ్లు, ఈఎఫ్ఓలు కంట్రోల్లో ఉండాలి. ఒకప్పుడు పరిస్థితి ఏంటంటే 75,000, 1,00,000, 1,25,000, 1,50,000 ప్రింట్ రేట్ ఉండేది. ఇప్పుడు వీక్లీ రెంటల్సే క్యూబ్కి, ఈఎఫ్కి ఒక రేట్ ఉంటుంది, మంత్లీ మెయింటెనెన్స్ ఒకటి ఉంటుంది, ఇయర్లీ మెయింటెనెన్స్ ఒకటి ఉంటుంది. ఇదంతా సగటు థియేటర్ ఓనర్కి కానీ డిస్ట్రిబ్యూటర్కి కానీ భారం కదా. సో డిస్ట్రిబ్యూటర్ కడతానండి, థియేటర్ డిస్ట్రిబ్యూటర్ ఇంకా కట్టట్లా. డిస్ట్రిబ్యూటర్ అయినా బాగా అతనికే కదా. ఇప్పుడు మాకు నైజాం ఉందనుకోండి, 70 లక్షలు 80 లక్షలు ఖర్చు వస్తే దాంట్లో 30 లక్షలు 40 లక్షలు క్యూబ్లే వస్తున్నాయి. అదే అంటున్నాం. సో అది ఏం చేయాలో తెలియకే మేము రోజు పోరాడుతున్నాం, ఏం అర్థం కాదు. పెద్ద సినిమా యాక్ట్ అనుకోండి 100 థియేటర్లు వేస్తారు, అది ఫ్రైడే సాటర్డే సండే ఉంటుంది. మండే నుంచి ఇంకో సినిమా వేయాలంటే ఆ సినిమా మళ్ళీ ఛార్జ్ చేస్తున్నారు క్యూబ్కి. అక్కడే సినిమా వేయాలంటే అక్కడే ఏం జరుగుతుందంటే వీక్లీ రెంటల్స్ తీసుకుంటారు వీళ్ళ దగ్గర. అవును, వీక్లీ రెంటల్స్ తీసుకుంటారు. అది 3 డేస్లో తీసిన, సింగిల్ డేలో తీసేసిన కొన్ని థియేటర్లో సింగిల్ థియేటర్లో తీసేస్తారు. అట్లాంటి కొన్ని వందల బొక్కలు ఉన్నాయండి మన సిస్టంలో, మనం ఏం చేయలేకపోతున్నాం. ఇప్పుడు సినిమా ఓవర్సీస్లో తయారైంది మనకి, ఆంధ్రాలో కానీ నైజాంలో కానీ. ఇక్కడ నా పాయింట్ ఒక్కటే, సినిమా తీసే నిర్మాత లాస్ అవుతున్నాడు, మధ్యలో ఉండే ఇలాంటి వాళ్ళందరూ బెనిఫిట్ అవుతున్నారో అది నిజమా కాదా? దాన్ని కంట్రోల్ చేయడానికి మీరు యాక్టివ్గా ఉన్న ప్రొడ్యూసర్, ఎందుకంటే ఇట్స్ నాట్ బేస్డ్ టు ది ఆంధ్ర అండ్ తెలంగాణ. ఇట్స్ క్యూబ్ అంటే బాంబే నుంచి ఆల్ ఓవర్ ఇండియాలో తీసుకోవాల్సిన కాల్, అది తీసుకోలేకపోతున్నాం. ఎన్నిసార్లు ట్రై చేసినా అవ్వట్లేదు, అది ఏం చేసినా అవ్వట్లేదు. మీరు బాగా ఇబ్బంది పడతారని సినిమాలు తీయటం మానేయండి అంటున్నారు అంతే.
ఒకప్పుడు లేదండి, తక్కువ రేటుకి సర్వీస్ ప్రొవైడ్ చేస్తామన్న వాళ్ళని ఎవరు దగ్గర రానట్లేదండి. లేదు అన్ని సర్వీసులు వర్క్ చేస్తున్నాయి, కానీ ఏంటంటే ఎక్కువ క్యూబ్ థియేటర్లే ఉంది. ఇంకోటి మీరు ఇంత హై రేట్ ఇచ్చి వాళ్ళ దగ్గర తీసుకుంటున్నారు, కానీ పైరసీ అనేది అక్కడి నుంచే వస్తుంది కదా. వాళ్ళ సర్వర్సే స్టాండర్డ్గా లేనప్పుడు వాళ్ళ సర్వర్సే స్టాండర్డ్ క్వాలిటీ కాదు. మెయిన్ థింగ్ ఇంకోటి, ఎంత సాఫ్ట్వేర్ వచ్చిందంటే ఇప్పుడు నా జేబులో పైన ఫోన్ పెట్టుకుంటే మాట్లాడింది మొత్తం నేను రికార్డ్ చేయొచ్చు, ఫోన్ ఆన్లో ఉండదు. దానివల్లనే థియేటర్లో పైరసీ వస్తుంది. ఆ పైరసీ వచ్చిన ఒక రకంగా ఫరీ ఫోన్లో రికార్డ్ చేసాడు ఏదో థియేటర్లోనన్నా కొంచెం ధైర్యంగా ఉండొచ్చు. మీరు చెప్పిన సర్వర్లో నుంచి హెచ్డీ ప్రింట్లు తీసేస్తున్నారు, అది ఇంకా మన పట్టుకున్నది 2-3 చోట్ల మీరన్న ఒక ఈ ప్లాట్ఫామ్స్లో నుంచే తీసారని కూడా సర్వర్లో నుంచే తీసారని మీరు అంటున్నారు. ప్రూఫ్లు ఎవరి దగ్గర లేవు, ఎవరిని ఏం ప్రూఫ్లు ఎందుకు లేవు? ఉన్నాయి, పట్టుకున్నారు కదా రీసెంట్ గా పట్టుకున్నారు. కానీ ఇప్పుడు ఏం చేయటానికి ఎవరి చేతిలో ఏమీ లేనట్టు ఉంది పొజిషన్, ఎవరు ఏం చేయలేకపోతున్నాం. అదేగా చెప్తున్నా, అంత హెల్ప్లెస్ సిచ్యువేషన్స్లో ఉన్నాం. అంత పైరసీ చేసిన కుర్రోడు ఒక ఇంటర్మీడియట్ కుర్రోడు, వాడు ఎందుకు చేసావంటే చిన్నప్పటి నుంచి వాడిని క్లాస్లో వాడిని బాగా ఇన్సల్ట్ చేయడం వల్ల వాడు నేనేదో చేయాలనే ప్రయత్నంలో భాగంగా ఈ డార్క్ వెబ్సైట్లకు వెళ్ళటము, ఇలా వాడు ఎడ్యుకేట్ అయ్యి వాడు నేర్చుకొని కొన్ని కోట్లు కొల్లగొట్టాడు. ఇండస్ట్రీ అందరికీ లాస్. మీరు ఎవరు చూడని, మీ సినిమా మీరు చూడని టైంలో కూడా వాడు సినిమాలు చూశాడు. అది డైరెక్ట్గా మన పోలీసుల దగ్గర ఒప్పుకున్నాడు ఆ విషయం. కానీ అక్కడ వాడు గ్రేటా మీరు ఇదా అనేది కాదు పాయింట్ ఇక్కడ. అంత మీ దగ్గర ఉన్న కోట్ల సాఫ్ట్వేర్ని ఒక సెక్యూర్ లేని ప్లేస్లో పెడుతూ మీరు వాళ్ళనే నమ్ముతున్నారు కదా. దీనికి సొల్యూషన్ ఏం చేయలేక కూర్చున్నామనే చెప్తాను. మీరు ఎన్ని అడిగినా నా దగ్గర ఆన్సర్ లేదు, ఎందుకంటే ఇండస్ట్రీలో పెద్ద వాళ్ళందరూ ట్రై చేస్తున్నారు, వాళ్ళందరూ కూడా. కానీ ఎవరి దగ్గర ఏం సొల్యూషన్ లేదు, వాళ్ళు ఒప్పుకోవట్లేదు. వాళ్ళ సైడ్ వాళ్ళు ఏదో జస్టిఫికేషన్ చెప్తున్నారు, ఏం చేస్తున్నారో చెప్తున్నారు తప్పితే అందరు ఫ్రస్ట్రేషన్ ఇదే, కానీ ఏం చేయలేకపోతున్నాం. దానికి త్వరలో ఏమో సొల్యూషన్ వస్తాయి. ఇంటర్ డిపెండెన్సీ కదా, వాళ్ళకి మీరు కావాలి, మీకు వాళ్ళు కావాలి, ఎందుకని చేయలేకపోతున్నారు అని అంటే అది నిజంగా ఎవరో ఆన్సర్ చేస్తారు. మీరు సినిమాలు కాదు వంశీ, ఇక్కడ అందరూ వేరుగా వెళ్ళి పోలీసుల దగ్గర అది ట్రై చేస్తూనే ఉన్నాం. ఢిల్లీలో కూర్చున్నారు సుప్రియ గారు, అన్నీ ట్రై చేస్తూనే ఉన్నాం. అవన్నీ ఇప్పుడు కొన్ని ఈ ప్లాట్ఫామ్స్ నుంచి వస్తుంది. ఈ ప్లాట్ఫామ్స్ ఎందుకు కంట్రోల్ చేయట్లేదు అంటే అది ఎందుకు అవ్వట్లేదు ఎవరి వల్ల, అది ఆ ప్లాట్ఫామ్ కంట్రోల్ చేయటం. ఇంతకుముందు మనకి పైరసీ కంట్రోల్ సంబంధించి ఆపరేటర్ రూడ్ ఉన్నది, కానీ అవన్నీ ఆల్రెడీ వచ్చేసిన పైరసీ సినిమాలు తీయటానికి అసలు రాకుండా ఆపటానికి సొల్యూషన్ ఏం తెలియట్లేదు. ఇంకా దానికి వచ్చేసిన వాటిని తీయడానికి ఇవన్నీ పైరసీ పని గవర్నమెంట్ ఎంత సపోర్ట్ చేస్తున్నారు కదా. టికెట్ విషయంలో, ఈ థియేటర్స్ క్యూబ్ విషయంలో మీరు ఒక డిసిషన్ తీసుకొని ఒక పాలసీగా మీరు వెళ్తే మీకు గవర్నమెంట్ కోఆపరేట్ చేస్తుంది కదా. గవర్నమెంట్ చేస్తానంటున్నారు, కానీ ఏంటంటే ఇనిషియేషన్ తీసుకునే వాళ్ళు ఎవరు రావట్లేదు ముందుకే. వీళ్ళ మీద యాక్షన్ తీసుకుంటానికి ఎవరికి ఏమీ తెలియట్లేదు. ఏ యాక్షన్ తీసుకోవాలి, ఏంటి, అది ఆపకూడదు, ఏంటి, ఎవరు ఏం కాల్ తీసుకోవచ్చు, అది ఎవరి చేతుల్లో ఉందో తెలియదు, ఎవరు కాల్ తీసుకోవచ్చు. అలాంటి మీలాంటి యంగ్ డైనమిక్ తీసుకోవచ్చు కదా. అది మన చేతిలో లేని అవన్నీ, అదే చెప్తున్నాను కదా. అది ఇండస్ట్రీ. క్యూబ్ కూడా 20 years బ్యాక్ 25 years బ్యాక్ ఇదే వ్యవస్థ. క్యూబ్ గురించి మొత్తం డిమాన్స్ట్రేషన్ చేసి ఇలా ఉంటుంది వ్యవస్థ, ఇలా ఉంటుంది వ్యవస్థ అంటే మాలాంటి వాళ్ళు పోయిన వాళ్ళకి తప్పు జరుగుతుందని వాళ్ళు ఒప్పుకుంటేనే కదా, ఏదో వాళ్ళు ఎవరు ఒప్పుకోరు కదా. మనం పోలీసింగ్ మొత్తం ఇక్కడి నుంచే జరిగింది అనేది క్లియర్గా మీరు క్యూబ్లో జరుగుతున్న, అంటే క్యూబ్ అంటే సరే ఓకే ఏం కాదు, ఆన్ రికార్డే పోలీస్ మన చెప్పింది. వీళ్ళ సినిమాలు తీయటమే కాదు, వాళ్ళ ఆఫీస్లో ఎంతమంది ఉన్నారు, ఎంతమందికి ఎంత శాలరీస్ ఉన్నాయి, ఏ పాస్పోర్ట్ దేంట్లో ఉందనేది కూడా ట్రేస్ అవుట్ చేశారు. అంత డొల్లగా ఉన్న వ్యవస్థనికి ఆల్టర్నేటివ్ ఎందుకు ఆలోచించట్లేదు అనేదే మెయిన్ పాయింట్. మీ ఒక్కళ్ళదే కాదు, వాళ్ళ డొల్లతనం కూడా అక్కడ బయటపడింది. మొన్న పబ్లిక్గా పోలీసింగ్ మొత్తం దాని గురించి క్లియర్గా చెప్పారు. అది మీరు ఇంకా ఇప్పటివరకు మీరు అబ్జర్వ్ చేయకపోవటం అనేది చేశారు, అందరికీ తెలుసు. సుప్రియ గారు చాలా మందిని పట్టుకున్నారు, అన్నీ జరిగినాయి, కానీ ఎవరం ఏమీ చేయలేకపోతున్నాము. మీరు ఎన్నిసార్లు అడిగినా నా దగ్గర ఇంత నుంచి సమాధానం లేదు. ఓకే, కమింగ్ టు మాస్ జాతర రిలీజ్ కాబోతుంది. ఏంటి ఫైనల్గా దాని మీద మీకున్న కాన్ఫిడెన్స్ ఏంటి? అదేంటి, సినిమా తీసింది మేము కాబట్టి ఖచ్చితంగా మంచి సినిమా తీసామని గట్టిగా నమ్మకం ఉంది. చూసారా సినిమా? చూసుకున్నాం. నేను చూసుకుంటాం కాక నాకేమన్నా నేను ఓవర్ కాన్ఫిడెంట్ అయిపోయానేమో, మనకేమన్నా
ఈ చిన్న చిన్న మనకేమన్నా ఆమెను ఎందుకు వచ్చిన గోల అని నా డిస్ట్రిబ్యూటర్లు కూడా చూపించేసాను. అందరూ వెరీ హ్యాపీ. అందరూ సెకండ్ హాఫ్ చాలా బాగుందని అందరూ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. సో ప్రాపర్ ఐ మీన్ మంచి రవితేజ గారి సినిమానే ఇస్తామని గట్టిగా నమ్ముతున్నాను నేనైతే. మరి సినిమా చూసాక మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, ఏదర్ గుడ్ ఆర్ బ్యాడ్ పక్కకు పెడితే. మీరు ఫస్ట్ ఎవరి ఒపీనియన్ ఎక్కువ బిలీవ్ చేస్తారు సినిమా అయిపోగానే? మీరు మీతో పాటు చూసిన వాళ్ళ, లేకపోతే ఎడిటింగా, లేకపోతే ఫస్ట్ చూసేది బాబాయ్. తర్వాత బాబాయ్ నవీన్ కలిసి చూస్తాడు, ఎడిటరు కాబట్టి తను ఎడిట్ వేసేసిన బాబాయ్ చూస్తాడు. బాబాయ్ ఎక్స్పోజ్ చేస్తే నవీన్ ఉంటే దాని తర్వాత అన్ని సెట్ చేసుకున్న తర్వాత ఫ్రెష్ ఆడియన్గా నేను చూస్తాను. నేను చూసిన తర్వాత నాకేదైనా డౌట్స్ ఉంటే అప్పుడు చుట్టుపక్కల అందరూ, నాది ఏ సినిమా అయినా నేనేం దాచుకోను. ఇది చూస్తే నెగిటివ్ చెప్పేస్తారేమో, నెగిటివ్ ఏమైనా చెబితే బెటర్, ఏమైనా కరెక్షన్ చేయడం టైం ఉంటుందని నేను ఎప్పుడు చూపిస్తూనే ఉంటా. సో అట్లానే నేను ఒక ఆల్మోస్ట్ 10-12 మందికి చూపించేసాను. ఆల్మోస్ట్ ఇంకేంటి 15 మందికి చూపించాను నేను. సో నాకైతే ఎవరు నెగిటివ్గా చెప్పలేదు. ఓకే, అందరూ యునానిమస్గా సెకండ్ హాఫ్ బాగుందని చెప్పారు, ఇంటర్వెల్ బ్లాక్ అదిరిపోయిందని చెప్పారు. సో ఇప్పుడు జనరల్గా ఏ సినిమా అయినా కొంచెం కథలోకి ఎంటర్ అవ్వడానికి టైం పడుతుంది కదా, ఆ చిన్న టైం తీసుకుంటుంది. కానీ ఒకసారి కథలోకి ఎంటర్ అయిన తర్వాత సినిమా ఎక్కడ ఆగలేదు, సెకండ్ హాఫ్ అయితే చాలా బాగా కూర్చుంది అనేది అందరూ చెప్తున్నారు. హోప్ఫుల్ ఇదే జనం చెప్తారని నమ్ముతున్నాను గట్టిగా. ఇదే ఇప్పుడు సీక్వెన్స్ టైంలో కదా మాసాద 2 లేదండి, అలాంటి కథ కాదన్న. ఈ మధ్య నిర్మాతలు హీరోలు అందరూ కూడా పీడియాడిక్ సినిమాలకి వాటికి కొద్దిగా ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తున్నారు కదా, దాంతో పాన్ ఇండియాకి వెళ్ళడానికి. మీరు ఇండియాకి వెళ్ళడానికి కానీ పీరియాడిక్ సినిమా అని కాదులేండి. ఇప్పుడు ఏదో మనం ఏదో జీనియస్గా మనం ఏదో అనాలిసిస్ చేసామని కాదు, కానీ ట్రెండ్ చూస్తే కామెడీ సినిమాలు బాగా చూస్తున్నారు, కొంచెం భక్తి సినిమాలు బాగా చూస్తున్నారు. ఆ యాంగిల్లోనే మీరు ఇప్పుడు చందుతో మొదలు అది మనం ఎప్పటి నుంచో, అది చందు డ్రీమ్. అది ఇద్దరము, చందు అప్పటి నుంచో ఆంజనేయ స్వామి భక్తుడు. నీకు తెలిసి నేను 10 ఏళ్ళ నుంచి మంగళవారం అంటే ఆంజనేయ స్వామి గుడికి వెళ్తాను, నాకు అది. సో అది ఎప్పటి నుంచో అనుకోదు. చందు ముందు సినిమాగా తీద్దాం అనుకున్నాం, కానీ కొంచెం ఈ నరసింహస్వామి సినిమా ఎన్ని వచ్చిన తర్వాత కొంచెం ధైర్యం వచ్చి ఈ రకంగా ట్రై చేద్దాం అనుకున్నాం. కానీ నరసింహస్వామి సినిమా ఒక జానర్, ఒక కైండ్ ఆఫ్ యానిమేషన్, మనం ఇంకో కైండ్ ఆఫ్ యానిమేషన్ వెళ్తున్నాం, కొంచెం జాపనీస్ స్టైల్లో ఇట్లా. అది ఇట్ బి గుడ్, వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ప్రపంచంలోనే ఆంజనేయ స్వామి అంత బలశాలి లేరంటారు కదా. సో అంత ఆంజనేయ స్వామి అంత బలమైన ఆయన ఒక మాస్ హీరోగా చూపిస్తే ఎలా ఉంటుందో అలా ట్రై చేస్తున్నాం వాయుపుత్ర కమర్షియల్ సినిమాలో. ఇప్పుడు మీకు ప్రభాస్ని సలార్లో చూస్తే ఒక మాస్ హై వస్తుంది చూసారు, అలా ఆంజనేయ స్వామిని చూస్తే వచ్చేటట్టుగా డిజైన్ చేశాడు చందు సీక్వెన్సెస్ అని. సంక్రాంతికి ఒక టీజర్ ట్రై చేస్తాం, ఆ టీజర్ వస్తున్నప్పుడే మీకు ఒక ఐడియా వస్తుంది. అంటే ఒక మాస్ హీరోని చూసినట్టు ఫీల్ అవుతారు ఆంజనేయ స్వామిని చూస్తే. అలా ట్రై చేస్తాం ఒక కొత్త రకం యానిమేషన్. మిగిలిన ప్రొడ్యూసర్లు అందరూ కూడా వేరే లాంగ్వేజ్కి ట్రై చేస్తున్నారు, మా తమిళ్ కానీ మలయాళం, కన్నడ, హిందీకి వెళ్తున్నారు. మీరు స్టిక్ ఆన్ ఓన్లీ తెలుగులో ఉన్నారు. మన ఈ 2 స్టార్ట్ అవుతున్నాయి కదా, ఇక్కడ స్టార్ట్ అవ్వడానికి. సారీ, సూర్య గారిది అయితే ఆల్మోస్ట్ 50% అయిపోయింది. ఒక మార్చి నుంచి రిషబ్ శెట్టి గారిది కన్నడ సినిమా స్టార్ట్ అవుతుంది కదా. 2 పాన్ ఇండియా సినిమాలా, 2 మల్టీ లాంగ్వేజ్? సూర్య గారిది పాన్ ఇండియా సినిమా కాదు, రిషబ్ గారిది పాన్ ఇండియా. సో పాన్ ఇండియా సినిమాల వల్ల డెఫినెట్గా అడ్వాంటేజ్ ప్రొడ్యూసర్కి ఉంటుందా? ఉండట్లేదు, ఏమీ ఉండట్లేదు. పాన్ ఇండియా అని మనం అనుకుంటే సరిపోదు, జనం అనుకోవాలి. జనం అలా 3-4 సినిమాలే అనుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఈ రోజు టైపు పాన్ ఇండియా అంటే ఏమైపోయిందంటే తెలుగులో తీసేసిన తర్వాత ఉత్తర సైడ్ పోస్టర్ వేసి దాని మీద టైటిల్ పెట్టి కింద 5 లాంగ్వేజ్ పాన్ ఇండియా కాదు, అది పాన్ ఇండియా కాదు బస్. అది పాన్ ఇండియా సినిమా కాదు. పాన్ ఇండియా సినిమా అంటే హిందీలో జనానికి కూడా ఇంట్రెస్ట్ ఉండాలి ఆ సినిమా మీద. కింద 4 టైటిల్ వేసి కింద 5 లాంగ్వేజ్లు వేస్తే పాన్ ఇండియా సినిమా కాదు. అది కింద 5 లాంగ్వేజెస్ ప్రతి సినిమా పాన్ ఇండియా సినిమా అయితే కాదు. నేను రవితేజ్ గారితో ఇప్పుడు సినిమా జాతర చేశారు కదా, జనరల్గా మీరు ఏ హీరో చేసినా మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ రిపీట్. రవితేజ గారితో నెక్స్ట్ ఇయర్ సినిమా ఉందండి. బ్యాడ్ డైరెక్టర్ చూడండి, అందుకే అతను ఇంటర్వ్యూ చేసి ఇంటర్వ్యూలో ఆయన భయపెట్టారు, చాలా ఫన్నీగా చేశాడు కళ్యాణ్. అదే ఇండైరెక్ట్గా ఏమైనా ఎంట్రీ ఇచ్చారా? మ్యాన్ డైరెక్టర్తో ఇంటర్వ్యూ చేయించి మొత్తం అదేది ఒక యూనివర్స్ లాగా తీసుకొని వచ్చి అందులో అయితే ఉండేటట్టు. అలాగే దానికి టైం ఉంది ఇంకా. కానీ ఏంటంటే మ్యాడ్ డైరెక్టరే నెక్స్ట్. అంటే ఇప్పుడు అందరూ ఇప్పుడు ప్రశాంత్ ఇట్లా ఆంజనేయ స్వామి కైండ్ ఆఫ్, లేకపోతే సూపర్ హీరోలతో ఒక సినిమాటిక్ యూనివర్స్ తయారు చేశాడు, లేకపోతే లోకేష్ ఆ కైండ్ ఆఫ్ అతను ఒక ట్రై చేశాడు కదా. ఇప్పుడు మ్యాడ్ డైరెక్టర్ ఏం ట్రై చేస్తున్నాడంటే మేము ఫన్ టోన్లో యూనివర్స్ క్రియేట్ చేస్తానని ట్రై చేస్తున్నాం. ఇప్పుడు మ్యాడ్ 1 మ్యాడ్ 2 ఎలాగో నెక్స్ట్ మ్యాడ్ జూనియర్స్ అని ట్రై చేస్తున్నాం. అంటే ఇప్పుడు మ్యాడ్ పిల్లలు ఇంజనీరింగ్ పాస్ అయ్యి అవుట్ అయిపోయి వెళ్ళిపోయారు కదా, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ బ్యాచ్ వస్తుంది కదా, ఒక 6 years తర్వాత వచ్చిన నెక్స్ట్ బ్యాచ్ పిల్లలతో ఏం జరిగింది అనేది మ్యాడ్ జూనియర్స్ అని ట్రై చేస్తున్నాం. అండ్ మ్యాడ్ సీక్వెల్ కాదు, ఇట్ విల్ కమ్ అండర్ కామిక్ యూనివర్స్ ఆఫ్ కళ్యాణ్.
ఇన్ దట్ జానర్ అంతే. సో అలా ట్రై చేస్తున్నాం. మ్యాడు టిల్లు 2 అంటే టిల్లుని ఐ మీన్ మ్యాడ్ అంటే ముగ్గురు మనుషులు కదా. సో ఆ ముగ్గురు టిల్లుని కలపాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాము. అది ఎలా కుదురుతుందని చూడాలి. కూడా మంచి ఐడియా యాక్చువల్గా. అదే. ఎందుకంటే అందరూ ఇంకా టాప్ 2 దీనిలో ఉంటారు ఒకేసారి. సో అందుకే అది ఎలా అనేది చూస్తాం. ఇంకా మాకు ఐడియా అంత తట్టలేదో చూడాలి. ఓకే ఆల్ ది బెస్ట్. మళ్ళీ అనగానే ఒకరోజు కలుద్దాం. ఆల్కహాల్ కూడా ఉంది ముందు.